ప్రభు మనందరం ముఖాముఖిగా చూసుకోవడానికి ఈ యొక్క గొప్ప మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఇదంతా మన కోసమే ఇది. మనం కుదిరినప్పుడు గురువారం లేదా ఆదివారమో 2, 3 గంటలు మనం మాట్లాడుకోవడానికి వాళ్ళు సంవత్సరాల తరబడి దీన్ని తయారు చేసి సంవత్సరాల తరబడి వాడుతున్నారు అది. మనం ఒక గంట కోసం ఈ లోకానికి ఇది ఇచ్చాడు దేవుడు దీన్ని. ఎక్కడెక్కడ ఉన్నా మనందరం కూడా ఎలాగైతే ముఖాముఖిగా మనం చూసుకొని మాట్లాడగలుగుతున్నామో మనం అందరం కూడా మత్యమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు, క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఇలాగే మనం మాట్లాడుకోబోతున్నాం. అప్పుడు ఇలాంటి జూమ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, టెలిగ్రామ్లు ఏం అవసరం లేదు మనకి. మా మా ప్రేమ్ బ్రదర్ అని పిలవటంలోనే ఎక్కడ ఉన్న ప్రేమలు స్పందిస్తారు, లైవ్ లో కనబడుతుంటారు అక్కడ. ముఖాముఖిగా మాట్లాడుకుంటాం. ఎలాగంటే రూపాంతర కొండ మీద వాళ్ళ మధ్యలో అప్పటి వరకు యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఈయన మెస్సియా, ఈయన దేవుడు, ఈయన రక్షకుడు, ఇలాంటి ఒక మానవుడి మధ్యలో మేము కలిసి తిరగడం మాకు కూడా సంతోషంగా ఉంది, ఎంత గొప్ప వర్తమానికుడు ఈయన అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఊహలకి అందలేదు ఆయన. వాళ్ళ ఊహలకి అందలేదు. వాళ్ళ శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. పేతురు ఆయన గద్దించేంతగా అంత తక్కువగా కనపడ్డాడు ఆయన. పేతురు గద్దించాడు ఆయన. ఊరుకో ప్రభువా, ఏంటి చేతులు వేసారంటావు, కాళ్ళు వేసారంటావు, మీద పడ్డారంటావు. అసహనానికి గురయ్యాడు పేతురు. ఎందుకంటే అంత 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 దీనత్వంలో అంత సామాన్యతలో ఉన్నాడు ప్రభు అక్కడ. అంత సామాన్యతలో ఉండి పేతురు కూడా అసహనానికి లోనేంతగా ఆయన చూశారు. వాళ్ళ మధ్యలో వాళ్ళు అనుకున్నారు, అయ్యో మెస్సియా ఏంటి మాత్రం ఉన్నాడు, మెస్సియా క్రీస్తు మాత్రం ఉన్నాడు, ఇంతేనా, ఇలాగే ఉంటదా అని అనుకున్నారు. ఒక రోజున రూపాంతర పర్వతం మీదకి వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒకేసారిగా వాళ్ళ మధ్యలోంచి ఆయన ప్రత్యేకించబడ్డాడు. వాళ్ళు నిశ్చేష్లు అయిపోయారు. ఏంటి మనతో ఉన్న ఈ వ్యక్తి అయినా ఏంటి ఎలా అయిపోయాడు? ఒక్కసారిగా ఆయన వస్త్రాలన్నీ కూడా తెల్లగా మారిపోయినాయి. తెల్లగా మారిపోయినాయి. ఏ బైబిల్లో రాయబడింది అక్కడ, ఏ భూమి మీద ఉన్న ఏ చాకలి కూడా తెల్లగా చేయలేనంత వస్త్రాలు అంత చలవగా, ఇంత తెల్లగా, ఏమో అంత తెల్లగా మారిపోయినాయి. ఆశ్చర్యపోయారండి, వస్త్రాలు చూసి ఆశ్చర్యపోయారంటాడు. బైబిల్లో రాయబడింది. ఆ వస్త్రాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయి, ఏంటి మన మధ్యలో మనతో పాటు ఉన్న మన వర్తమానికుడేనా, మన బోధకుడేనైనా, ఇది ఎలా మారిపోయింది ఒకసారిగా అని అలా ఆశ్చర్యపడుతున్నారు వాళ్ళు. ఒకసారిగా వాళ్ళలోంచి ఆయన ప్రత్యేకించబడి ఆ పర్వతం మీదకి ఆయన ఒకసారిగా ఎప్పుడైతే తన రూపాంతర పరుచుకున్నారో వాళ్ళందరిలో భయం పుట్టింది ఒకసారి. అంటే ఇప్పటిదాకా ఈయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈయన తక్కువగా చూసాం మనం, కానీ ఈయన సాధారణమైన వ్యక్తి కాదు అని వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయి ఆశ్చర్యంతో నోటి మాటలు లేకుండా అలాగే ఆ కొండ దగ్గర నిలబడున్నారు. ఆయన ఒకసారిగా ఏ వ్యక్తి కూడా తెలుపు చేయలేనంత తెల్లని వస్త్రాలతో ఇద్దరు మనుషులతో మాట్లాడారు. ఆ పేతురు, యాకోబులు వాళ్ళందరూ వాళ్ళు గుర్తించారు. ఆయన మాట్లాడేది ఒక ఆయన మోషే, ఒక ఆయన ఏలియా. వాళ్ళు వాళ్ళిద్దరికి చాలా వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఏలియాకి మోషేకి తేడా గ్యాప్ ఉంది. వాళ్ళ నుంచి ఇక్కడ నా పేతురికి, యాహానికి, యాకోబు వీళ్ళకి కూడా చాలా గ్యాప్ ఉంది. వందల సంవత్సరాలు తేడా ఉంది. అయినా కూడా అక్కడ ఏలియా, ఇక్కడ మోషే ఇద్దరు కలుసుకుని ఆయనతో వచ్చి మాట్లాడారు. వందల సంవత్సరాల గ్యాప్ లో ఉన్నటువంటి పిల్లలు, ఆ కాలం యొక్క పిల్లలు, అపోస్తలు, వాళ్ళు చూసి ఓ ఇతను ఏలియా, ఇతను మోషే అని గుర్తించగలిగారు. అప్పటి వరకు వారితో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఒక్కసారిగా వారి మధ్య నుంచి ప్రత్యేకించబడ్డాడైనా, రూపాంతరం చెందబడ్డాడైనా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు చూస్తుండగానే మోషే ఏలియాతో ఆయన మాట్లాడిన తర్వాత మరలా ఆయన ఆ మహిమ తగ్గించుకొని మరలా వాళ్ళు ఒకలాగా మారిపోయాడు. ఇంకా ఆయన మినిస్ట్రీ మారిపోయింది బ్రదర్, ఆయన పరిచర్య మారిపోయింది. అప్పటిదాకా ఆయన ఆయన చూసినటువంటి దెయ్యాలు కానీ అవి కానీ, ఇప్పుడు ఆయన ఆయన కొండ మీద దిగి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టిన, అయ్యో మమ్మల్ని వదిలే మా దగ్గర రామోకయ్య అని పిలుస్తున్నాడు. అంటే ఆయన ఎవరు అనేది అర్థమైపోయింది సంఘానికి. లోకానికి అర్థం అవసరం అవసరం లేదు, సంఘానికి అర్థమైపోయింది ఆయన ఎవరు. అప్పుడు దాకా వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఆయన. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా వాళ్ళ మధ్య నుంచి రూపాంతరం చెందబడేసరికి
వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? యేసు ఎంత సౌమ్యుడు, ఏం ప్రేమగా మాట్లాడుతున్నాడు ఈయన, ఇలాంటి సహోదరుడిని మనం కలిగి ఉంటే ఎంత గొప్ప విషయం. అందరి పేతురుతో చెప్తున్నాడు, బా యేసు అసలు కోపం రాదండి, అసలు ఆయన ఎంత ఓర్పు అంటే ఆయనకి, ఎంతో సహనం ఆయనకి, అసలు ఎక్కడ కూడా అసలు ఆయన తొందరపడ్డైనా మాట్లాడే విషయంలో కానీ, మన మన బోధకుడు చాలా మంచి బోధకుడు, అసలు మన బోధకుడు లేని బోధకుడు లేడు అని చెప్పాడు. చెప్తే ఒక రోజున దేవాలయానికి వెళ్ళారు. దేవుని మందిరం వ్యాపార గృహంగా సముదాయంగా మారిపోయింది. వ్యాపార సముదాయంగా మారిపోయేసరికి యేసుక్రీస్తు వీళ్ళు అనుకున్నారు, అయ్యో మన దేవుడు ప్రేమ కలిగినవాడు కదా, ఎంత ఓర్పు సహనం కలిగినవాడు కదా మన ప్రభు, ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో అనుకున్నారు. వాళ్ళ దృష్టిలో మెస్సే అంటే శాంతి, సమాధానం, దీనత్వం, దయ ఇవి ఉన్నాయి. అవన్నీ చూసేసరికి ప్రభువుకి ఒకసారిగా కోపం వచ్చింది. ఆ పక్కన ఉన్న కోడాలను లాక్కుని ఒక్కొక్కరి మీద దాడి చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు షాకు, ఇదేంటి మన దేవుడు ప్రేమిస్తాడు కదా, మన మెస్సే ప్రేమించాలి కదా, ఏంటి కొడ తీసుకుని కొట్టేస్తాడు ఈయన, ప్రేమించాల్సిన దేవుడు కొడలతో కొడతాడు ఏంటి, ఇంత మన దగ్గర ఓర్పు సహనంతో మాట్లాడిన మెస్సయ్య ఇక ఇంత కటువుగా మాట్లాడుతున్నాడు ఏంటి. పేతురుతో యాకోబుతో యోహానుతో మాట్లాడినప్పుడు మృదువుగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. దీన్ని బట్టి వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బాయి ఎంత సహనం, ఎంత సమాధానం కలిగిన దేవుడు అనుకున్నారు. ఒకసారిగా వాళ్ళు చూడలేని, వాళ్ళు మనసులకి, వాళ్ళ ఆలోచనలకి భిన్నమైన కార్యం జరుగుతుంది అక్కడ. చూసి వాళ్ళందరూ అనుకున్నారు, ఇదేంటి ఈ శాంతి సౌమ్యంగా కదా, ఈయన కొడ తీసుకొని కొడేస్తాడు, ఈయన కనీసం గద్దీయటం కాదు, వెళ్ళిపోమని చెప్పడం కాదు, తీసుకుని కొట్టేస్తాడు ఈయన అని బోధకుడు అంటే ఒక ఆలోచనతో ఉన్నారు. అబ్బా ఎంత పొరుపు, ఎంత సహనం, ఎంత ప్రేమ, ఎంత దీనత్వం, ఎంత దయాళత్వం అని అనుకున్నటువంటి సహోదరులు ఒక్కసారిగా ఆయన ముఖాన్ని ఆ విధంగా చూసేసరికి వాళ్ళలో ఒక రకమైన భావం వచ్చేసింది. ఇదేంటి, నేను మొత్తం ఏంటి ఎలా ఉన్నాడు అనుకున్నాం, కానీ ఏంటి ఎలా ఉన్నాడు ఏంటి, కొడ తీసుకుని గుడ్డేస్తాడు ఏంటినా, మారిపోయింది మనం. అంటే వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఆయన, కానీ డిఫరెంట్ మినిస్ట్రీ మారిపోతుంది అక్కడ. అంటే పక్కనే ఉన్న వాళ్ళకి కూడా మెస్సియా పరిచర్య ఏంటో కూడా గ్రహించడానికి అక్కడ జరుగుతుంది. వాళ్ళ మధ్యలోంచి ఆయన ప్రత్యేకించబడి ఎలాగైతే రూపాంతర కొండ మీదకి వెళ్ళి రూపాంతరపరుచుకున్నారో, అక్కడ కాలం అనే తెరను చీల్చుకుని మోషేతో ఏలియాలతో ఎలాగైతే మాట్లాడారో, ఎలా మాట్లాడారు బ్రదర్, వీళ్ళు జూమ్ తయారు చేసి మేము జూమ్ తయారు చేసాం అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఆల్రెడీ పెద్ద జూమ్ జరిగింది, అక్కడ పెద్ద జూమ్ కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ రూపాంతర కొండ మీద. ఎక్కడ ఉన్న ఏలియా, ఏదో కాలంలో ఉన్న ఏలియా, ఏదో కాలంలో ఉన్న మోషే అక్కడికి వచ్చి ఆ జూమ్ లో నిలబడ్డారు. ఇక్కడ నుంచి అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఇది మన జూమ్ అయితే యంత్రాలతో పనిచేసింది, అదైతే లైవ్లో పనిచేసింది, అక్కడ. అది ఇప్పుడు ఆల్రెడీ ఈ జరిగేవన్నీ మనకు ఆల్రెడీ జరిగిపోయినాయి, మనం వాడుకునే వస్తువులన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి. మోషే ఏలియాలతో మాట్లాడేది ఒకటి. రేపటి దినాన్ని మనం కూడా అలాగే, ఎక్కడ ఉన్న ప్రేమ్ బ్రదర్, ఎక్కడ ఉన్న రమేష్ బ్రదర్, ఎక్కడ ఉన్న సాల్మ బ్రదర్, చందు బ్రదర్ అని పిల్లట ఉందని, బ్రదర్ ప్రజలా చెప్తాడు, ఆయన ఎక్కడ ఉంటాడు. అప్పుడు ఈ యంత్రం అవసరం లేదు మనకి. ఈ యంత్రంతో పని లేకుండా మనం మోషే ఏలియాలతో దేవుడు మాట్లాడినట్టుగానే మనం మాట్లాడుకోబోతున్నాం. లక్ష్మణ్ బ్రదర్ అని పిలుతుందని, ఆయన ఎక్కడ ఉన్నాడో మన సంబంధం లేదు. ఆయన వెంటనే లైవ్ లో ఆయన ముఖం మనకు ప్రత్యక్షం అయిపోద్ది అక్కడ. వెంటనే ఆ ఇమేజ్, లక్ష్మణ్ బ్రదర్ ఇమేజ్ అక్కడ ప్రత్యక్షం అయిపోద్ది. అప్పుడు ఇక్కడ జుట్టు లేని లక్ష్మణ్ బ్రదర్ కదా అక్కడ మనం చూసేది ఆ ఇమేజ్ లో. ఒత్తిగా జుట్టు పెరిగిన లక్ష్మణ్ బ్రదర్ చూస్తాం మనం అక్కడ. అప్పుడు కళ్ళజోడు ఉండదు అక్కడ. అప్పుడు పక్షిరాజు కళ్ళు ఉంటాయి అక్కడ. అలా ఒక స్థితికి మనందరం కూడా వెళ్ళబోతున్నాం. దానికి సూచనగానే మనం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వర్తమానికుడు పేతురు, యోహానులు సహనం కోల్పోయే విధంగా పేతురు అంటున్నారు, క్రిస్పడంగా చెప్తున్నారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సందేశంలో. పేతురు సహనాన్ని కోల్పోయాడు. సహనాన్ని కోల్పోయి, ఉరుకు ప్రభావ నువ్వేంటి వాళ్ళు నా మీద పడ్డావు, నీ మీద పడ్డావు, సహనాన్ని కోల్పోయి ఆయన మీద ఎస్రేట్ అంటే ఆయన ఏదో ఒక దీనమైన వాడు అనుకున్నాడు, ఏదో ఒక వర్తమానం అనుకున్నాడు. కానీ ఆ రూపాంతర కొండ మీద ఆయన చూసినప్పుడు
అబ్బో ఈయన సామాన్య వ్యక్తి కాదు అని లోబడిపోయాడు. కాబట్టి మన దగ్గర ఉన్న సహోదరులు కూడా చూడడానికి దీనత్వంగా కనబడతారు, సహనం కోల్పోయిన వారికి కనబడతారు. ఆ యేసుక్రీస్తులాగా అప్పటి వరకు వాళ్ళతో ఉండి అయ్యా మీరు సాత్వికులతో మీరు వారి భూమిని సంతరించుకుందరు, మీరు ప్రేమ కలిగి ఉండండి. ప్రకటన మత్తయి సువార్త 5వ అధ్యాయం బోధించాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం బోధించి దేవాలయానికి వెళ్ళి కోట తీసుకున్నాడు. ప్రేమ కలిగి ఉండండి, శాంతం కలిగి ఉండండి, సాత్వికులుగా ఉండండి అని బోధించి దేవాలయానికి వెళ్ళి కోట తీసుకొని వాళ్ళందరినీ కొట్టి అదంతా ఖాళీ చేయించాడు ఆయన. మరి ఎంత డిఫరెంట్ గా ఉంది మినిస్టర్ చూసారా? ఇక్కడేమో ప్రేమ, సమాధానం, సాత్వికం, దీనత్వం, దయాళత్వం ఉన్నాడు. ఇక్కడ ఆడికి వెళ్ళేసరికి కొండ తీసుకుని అందరం తరగడం మొదలు పెట్టాడు. దీన్ని చూసుకుని చాలా మంది ఇదేంటే ఇక్కడ చర్చలోనేమో ప్రేమ సమాధానం అంటాడు, ఆడికి వెళ్ళేమో కొండ తీసుకుని అందరం మటుకు బాగా చెప్తాడు ఆయన, ఈయనే వర్తమానుడయ్యా అని చాలా మంది వెళ్ళిపోయారు. బ్రదర్, వర్తమానికి నీ యొక్క వర్తమానాన్ని సందర్భాన్ని బట్టి దేవుడు ఎలాగా పరిశుద్ధాత్మ నడిపిస్తుందో ఆ యొక్క నడిపింపును బట్టి అది పరిశుద్ధంగా ఉందా లేదా, అది ఆ నడిపింపు పరిశుధాత్మ యొక్క నడిపింప, వాక్యానుసారమైన నడిపింప అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు భౌతికంగా కనబడేది మనకి, భౌతికంగా కనబడే క్రియలు చూసి మనం ఒక వ్యక్తిని మనం విశ్వాసాన్ని మనం మనం చెప్పలేం. కాబట్టి మన మధ్యలో సహోదరులందరూ కూడా మరి ఒక దినాన ఆ నిజమైన జూమ్ లో, నిజమైన కాన్ఫరెన్స్ లో ముఖాముఖిగా కలుసుకునే దాంట్లో కలవాలని, రావాలని, ఆ గొప్ప స్థితిని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని నేను హృదయపూర్వకంగా సహోదరులందరినీ మరి ఆ విధంగా మీ విశ్వాసం కాపాడుకొని కోరుతున్నాను. అదేవిధంగా దేవుడు ఆ భాగ్యాన్ని మనకు కల్పించాలని కూడా నేను ప్రభువుని వేడుకుంటున్నాను. అలాగే ప్రభుకి క్రీస్తు నాకు మాత్రమే ఘనత కలిగింది. చాలా మంచిది. చాలా సమయం పాటలు పాడి నేను చాలాసేపు వచ్చి సరే ఆపుతారేమో అనుకున్నా, కానీ ఒకరి తర్వాత ఒకరు పాడతారేమో నేను ఎంత అయిపోయి. అయినా మీరు దేవుని పాటలు పాడాలని మీకున్న ఆసక్తి దీనికి చాలా గొప్పది. దేవుడు మీ యొక్క ఆశని తెచ్చింది కాక. పరిశుద్ధ గ్రంథం నుంచి చిన్న మాట చూద్దాం. మలాకి 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పును. ఆమె లూకాసు వార్త 14:21. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బేదులను, అంగహీనులను, గుడ్డివారిని ఇక్కడ తోనుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసింది కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి, పెంచల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చేటట్టు అక్కడి వారిని బలవంతం చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులు ఒకడును నా విందు రుచి చూడాలని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఓ మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరులందరితో ముఖాముఖిగా చూస్తూ మాట్లాడుకునే కోపనిచ్చిన దేవుడా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి నిజంగా ఈ లోకంలో జరుగుతున్న కార్యాలు మేము గమనించినప్పుడు సంఘము ఎంత దగ్గరగా ఉంది, సంఘము మరి ఎంత జాగ్రత్తగా సిద్ధపాటును కలిగి ఉండాలి, సంఘము ఎంత మరి కృపను పొందుకొని ఉన్నది అనే విషయాలు మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆ గొప్ప దీనత్వంలోనికి, కృపలోనికి, గొప్ప ప్రత్యక్షతలోనికి మనం నడిపించిన కూడా మీకు ఇష్టం కలిగిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరులందరినీ కూడా మరి ఈ ఆధునిక యంత్రాల ద్వారా మరి మాట్లాడుకుని కృపనిచ్చారు. స్తోత్రములు. ఆయన మీరు చెప్తున్నారు, ఆ గడియ, ఆ దినము సమీపించి ప్రతి మీరు మరీ ఎక్కువగా కూడుకుంటా మరి చేయమని చెప్పారు నా పాప. ఇంకా మేము కలుసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాము, నేను ఆరాధించడంలో నిర్లక్ష్యంగా ఉన్నాము, మీ వర్తమానం గురించి చదవటంలో, వినటంలో, ప్రకటించడంలో ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నాం ప్రభా. అయినా మీ కృప ఎంతగానో మా పైన ఆవరించి ఉండడం చేత లోకంలో జరిగే ప్రతి ఒక్క కార్యముల నుండి మమ్మల్ని తప్పిస్తూ, మమ్మల్ని కాపాడుతూ, మాకు రక్షకుడిగా
మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప మమ్మల్ని ఆవరించి ఉండకపోతే ఓ ప్రభు మరి మేము ఎప్పుడో ఈ లోకంలో మేము మరి నాశనం అయిపోయేవాడు అని బైబిల్లో ఉన్న పరిశుద్ధులు అనేక మంది దావీదుతో సహా మరి వాళ్ళు పలికారు మా ప్రభు. నీ కృప ఆవరించి మా పైన ఆవరించి ఉండకపోతే మేము నవ్వుతూ బయటకు వచ్చిన మేము మరలా నవ్వుతూ లోపలికి రాలేము. మీ కృప ఆవరించి మాపై ఉండకపోతే మేము మరి కడుపు నిండుతూ బయటకు వెళ్ళాం. మేము మరి నిండు కడుపుతోనే మేము లోపలికి రాలేము. మీ కృప మాపై ఆవరించి ఉండకపోతే మరి ప్రత్యక్షతో నిలబడిన నీ యొక్క వాక్యాన్ని మేము గ్రహించలేము. నిజంగా మేము అనుకోవచ్చు ఇవన్నీ కూడా మా తెలివి మా జ్ఞానంతో మేము చేస్తామని మేము అనుకోవచ్చు. కానీ సొలొమోను చెప్తున్నాడు, సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము, గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగేది రేపు జరుగుతుంది అని చెప్పారు మా ప్రభా. కాబట్టి మేము ఏదైతే ఇప్పుడు మేము అనుకుంటున్నామో ఇవన్నీ కూడా మా పితరులందరూ అనుభవించి ఉన్నారు, వారి ఈ కార్యాలు జయించి ఉన్నారు. వారికంటే మేము గొప్పగా ఏమీ లేము, మేము గొప్పగా ఏమి చదవట్లేదు, గొప్పగా ఏమి విశ్వాసం ఉంచట్లేదు, గొప్పగా ఏమేమి పరిశుద్ధులుగా లేము. కానీ మీ కృప మాపై ఆవరించడం చేత ఇప్పటి వరకు మరి మా పితరులపై లేని గొప్ప వాక్య బయలుపాటును మీరు మాకు ఇచ్చారు మా ప్రభా. మరి సొలొమోను చెప్పినట్లుగా గతంలో జరిగిందే ఇప్పుడు జరుగుతున్నది అని చెప్పినట్లుగా గతంలో నిందలు అవమానాలు, గతంలో మరి ఎవరైతే దేవుని పక్షం నిలబడ్డారో వారికి తీర్పులు మరణాలు, వాళ్ళు వస్త్రహీనులు అంగహీనులు అయిపోయారు. కానీ ఇప్పుడు అదే ఈ లోకంలో ఉంది, అదే వర్తమానము ఈ లోకంలో ఉంది, అదే దేవుడు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ లోకంలో ఆ వాక్యాన్ని పట్టుకున్న మనుషులు ఘనమైన మనుషులుగా ఉన్నారు మా ప్రభా. వాక్య బయలుపాటు కలిగిన ప్రజలుగా ఉన్నారు. వారు కరువులో లేరు, వారు ఇబ్బందులు లేరు, వారు మరణంలో లేరు, వారు దుఃఖంలో లేరు, వారు కేవలము పరలోక సంతోషంలో ఆనందంలో వారు అనుభవిస్తున్నారు మా ప్రభు. నిజంగా ఈ గతంలో ఎన్నడూ లేని గొప్ప కార్యమైన నమ్మచడం ప్రభుని కొందనాలు స్తోత్రములు. ఆ నిజమైనట్టుగా సంతోషంలోనికి మనందరినీ ప్రవేశపెట్టేందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో మేము చదివిన లేఖన భాగాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాము. మీరే నడిపించండి, మీరే మాతో సూటిగా మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా విమోచకుడైన క్రీస్తు బిడ్డగా మనం ఈ యొక్క నామములో ఈ ప్రార్థన నడిపించినాం ప్రభు. ఆమేన్. సహోదరి సహోదరులందరికీ మరి ఒకసారి క్రీస్తు బిడ్డ నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తాను. వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగం నుంచి చిన్న అంశముగా సియోను కుమార్తెకు పరలోక ఆహ్వానం చిన్న అంశముగా మనం మాట్లాడుతున్నాం. సియోను కుమార్తెకు పరలోక ఆహ్వానం. సియోను కుమార్తెకి ఎలాంటి ఆహ్వానం బ్రదర్? సేవ చేసి పూలు చల్లి పర్ఫ్యూమ్ చల్లి ప్రేమ బ్రదర్ ఆహ్వానము, లక్ష్మణ్ బ్రదర్ ఆహ్వానము, లోపల రండి అని ఆహ్వానం వస్తుందా? సియోను కుమార్తెకి ఎలాంటి ఆహ్వానం వస్తుంది? రెక్టర్ స్కేల్ పై 8.8, 8.7 భూకంపం వచ్చి దేశాలు వణిగిపోతూ ఉంటే ప్రాణ భయంతో, భూకంప భయంతో, సునామీ భయంతో దేశ అధినేతలు సైతం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోతుంటే ఈ పెళ్లి కుమార్తెకి ఆహ్వానం ఎలా అవుతుంది కదా? ఏమంటారు కదా లక్ష్మణ్ గారు? అవునా? విన్నారా మీరు? న్యూస్ విన్నారా? నిన్న మనం జరిగిన సందర్భాన్ని చూసారా? మొత్తం సోషల్ మీడియా, అదేవిధంగా న్యూస్ ఛానల్ అన్ని, ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని కూడా ఇవే కదా భూకంపం గురించి. రష్యా తీర ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపం రెక్టర్ స్కేల్ పై 8.8, 8.7 స్టార్ట్ అయ్యి 8.8 వెళ్ళింది రెక్టర్ స్కేల్ పై. టెక్టానిక్ ప్లేట్లు అన్ని కూడా కదిలిపోయినాయి. సముద్రం పెద్ద అలజడి వచ్చేసిందని అటు చైనాని అలర్ట్ చేశారు, అటు జపాన్ అలర్ట్ చేశారు, ఇటు అమెరికాని అలర్ట్ చేశారు, రష్యా చాలా దేశాలు చుట్టుపక్కల పసిఫిక్ మహాసముద్రం చుట్టుపక్కల అన్ని దేశాలు అలర్ట్ అయింది. అమెరికాకి గట్టిగా సునామీ వచ్చింది, అలాస్కా ఆ ప్రాంతాల్లో. రష్యాలో వచ్చింది, జపాన్ లో కూడా సునామీ ప్రభావం గట్టిగానే ఉంది. చాలా ప్రదేశాలన్నీ కూడా నీటిలో ఉంది. చాలా ప్రాణ నష్టం గురించి ఏ న్యూస్ ఛానల్ చెప్పలేదు, కానీ
నష్టం అయితే తీవ్రంగానే జరిగింది. మామూలుగా నష్టం అయితే బాగా గట్టిగానే జరిగింది. అంటే ముందే అలర్ట్ చేశారు శాస్త్రవేత్తలు, దాన్ని గుర్తించి జనాన్ని ఒక సురక్షిత ప్రాంతాలకి తరలించడం వల్ల కొంత ప్రాణ నష్టం తగ్గినట్టుంది. అది ఆ విషయం బయటకు రాలేదు. దీనికి ఆహ్, ఈ 8వ అతిపెద్ద భూకంపం అని పేరు పెట్టారు. మీరందరూ నాకంటే ఎక్కువగా వార్తలు ఫాలో అవుతుంటారుగా. దీనికి పెట్టిన పేరేంటంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చిన భూకంపాల్లో 8వ అతిపెద్ద భూకంపం. అంటే చాలా వచ్చినాయి. కానీ ఇది మాత్రం పెద్ద భూకంపాల్లో 8వ స్థానంలో నిలబడింది. ఇప్పుడు మనం ఉన్న కాలంలో 8వ భూకంపం ఇది. ఆల్రెడీ 7 భూకంపాలు ఈ ప్రపంచాన్ని వణికించినాయి. మనం చూసే ఈ కోణంలో ఆ శాస్త్రవేత్తలు ఎవరు చూడరు ఇది. మేమేదో 8వ భూకంపం అని చెప్తే, ఈడు దీంట్లోంచి ఏదో లాగుతున్నారేంటి ఈళ్ళు అనుకుంటారు ఆళ్ళు. ఆ! ఇప్పుడు జరిగినటువంటి అంటే మానవులు లెక్కేయటం మొదలు దగ్గర నుండి వచ్చిన భూకంపాల్లో అతి తీవ్రత కలిగిన భూకంపం ఇది 8వ భూకంపం కింద శాస్త్రవేత్తలు దీన్ని లెక్కించారు. కరెక్ట్‌గా 8వ భూకంపం. మొదటి భూకంపం వచ్చింది. మొత్తం కదిలించేసింది. రెండో భూకంపం కదిలించింది. 3 కదిలించింది. 4, 5, 6, 7 కదిలించింది. 8ది కదిలించింది ఇప్పుడు. దేవుడు ఎప్పుడు తన గణితాన్ని తప్పుపడాడు. ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు తన గణితంలోనే పనిచేస్తూ ఉంటారు. 8వ వర్తమానికుని యొక్క వర్తమానము ఈ ప్రపంచాన్ని కదిలిస్తుంది. 8వ వర్తమానికుడైన క్రీస్తు థామస్ యొక్క సందేశము ఈ ప్రపంచాన్ని కదిలిస్తుంది. మహాసముద్రాలను సైతం కూడా ఇగో నేను ఇంకొకసారి భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని నేను కదిలిస్తాను అని ఏదైతే దేవుడు హగ్గేలో మాట్లాడాడో, ఆ యొక్క భూమి, ఆకాశం, సముద్రాన్ని కదిలించే క్రీస్తు థామస్ యొక్క సందేశము కంటికి కనపడకుండా ఇప్పుడైతే సునామీ కేవలం ఒక కొంత భాగంలోనే వచ్చింది. కానీ ఇప్పుడు క్రీస్తు థామస్ అనే వర్తమానికుని యొక్క సందేశము ఈ సునామీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ సునామీ ఇది 8వ సునామీ. ఇది 8వ అతిపెద్ద భూకంపం ఇది. ఈ ప్రపంచాన్ని కదిలించిన అతిపెద్ద భూకంపం ఇది. మొదటి భూకంపం ఎఫెసులో వచ్చింది. దానికి కారణం పౌలు గారు, 2 కొలంబో, మార్టిన్, ఐరెనస్, లోదర్, జాన్ వెస్లీ, క్రిస్‌బర్నాము ఈ 8వ అతిపెద్ద ప్రకంపనలు 8వ వర్తమానికుడైనటువంటి క్రీస్తు థామస్ యొక్క సందేశం. అది ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కదిలించింది. ఇంకా దేవుని యొక్క తీర్పు ఈ లోకాన్ని తాకబోతుంది అనే దానికి ఒక గొప్ప సూచన ఈ యొక్క హెచ్చరిక ద్వారా మనకి అర్థమవుతోంది. ఇది ప్రపంచానికి హెచ్చరిక. ఇది పెళ్లి కుమార్తెకి ఆహ్వానం. ఏం ఆహ్వానం? విచిత్రంగా ఉంది ఈ ఆహ్వానం. 8.8 రిక్టర్ స్కేల్ మీద భూకంపం వస్తే సీఎన్ కుమార్తెకి ఆహ్వానం ఇది. అవునండి, అవును బ్రదర్. జపాన్ సునామీ ద్వారా జపాన్ లో పట్టణాలు మునిగిపోయి చెప్తున్నారు. జపాన్ లో ఒక బిల్డింగ్ నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇలాగ ఒక బిల్డింగ్ వెళ్ళిపోతుంది నీళ్ళ మీద. అది లక్షల మీదకి ఆహ్వానం చెప్తుంది. అయ్యా నేను వెళ్ళిపోతున్నా, మీరు సిద్ధపడండి. ఇక మీరు ఈ లోకంలో సజీవంగా మీరు ఎత్తబడుతున్నారు, మరణం లేకుండా మీరు ప్రభువుని కలుసుకోబోతున్నారు. ఇన్విటేషన్ ఇస్తుంది బ్రదర్ మీకు అది. ఈ సునామీ, ఈ భూకంపాలు, ఈ కరువులు, ఈ తెగుళ్ళు, ఈ లోకంలో జరిగే అతి భయంకరమైన కార్యాలు ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తెకి ఆహ్వానాలు. ఏ ఏ ఏ వ్యక్తికి కూడా ఇలాంటి ఆహ్వానాలు ఉండవు బ్రదర్. ప్రేమ బ్రదర్ ఈ లోకంలో చెల్లిపోతున్నారంటే ఏంటి, భూమి ఆకాశం కదిలించబడుతుందా? ఈ ఆహ్వానం ఎవరికైనా ఉండదు బ్రదర్? ఎవరికి లేదు. ఒక్క సీయోను కుమార్తెకి మాత్రమే దేవుడు ఆహ్వానాన్ని పంపుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు ఆయన. మనం చదువుకున్నాం మలాఖీలో, చాలా సార్లు చదువుకున్నాం మనం ఈ మలాఖీని. భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తకి ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశములు శపించకుండా ఉండునట్లు నేను వస్తాను. నేను వచ్చి దేశాన్ని శపించకుండా ఉన్నట్లు తండ్రుల హృదయాల్ని పిల్లల వైపును, పిల్లల హృదయాలను తండ్రి వైపును అతడు చెప్తాడు ఏలియా వచ్చి. దేశాన్ని శపించకుండా ఉండాలి అంటే ప్రవక్త ఏలియా రావాలి. దేవుడు వచ్చి దీన్ని శపించకుండా ఉండాలంటే ప్రవక్త ఏలియా రావాలి. ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టాలి.
శిష్యులు అడిగారు, అయ్యా వెళ్ళి వాళ్ళు మెసేజ్ చెప్తున్నారు, అయ్యా మీరు కన్య గర్భవతి కుమారుని అనే లేఖనం మీరు చదువుతున్నారు కదా, మీకు తెలుసా అని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అవును మాకు తెలుసు. ఓ, ఆ కన్యక మరియా, ఆ శిశువు ఈ యేసు. ఒకసారిగా ప్రధాన యాజకుడు "ఆహాహాహా" అనే విషయం. మీకు మీకు లేఖనాలు తెలుసు కదా, యాకోబులో నక్షత్రం ఉదయించను, అవును తెలుసు. ఆ యాకోబు నుంచి వచ్చిన సంతానమే ఈయన. ఇట్రా 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 ఇట్రా. యాజకుడు యాజకుడు ఒకసారి ఇట్రా, కైపా ఇట్రా ఒకసారి ఇట్రా. ఈయన ఏం చెప్తున్నాడు ఒకసారి ఈయన. పేతురుతో మళ్ళీ చెప్పించాడు. ఏం లేదు, మనం ఎదురు చూస్తున్న యాకోబు నక్షత్రం ఈయనే. ఎవరు? ఇక మరీ ద్వారా వచ్చిన కుమారుడు. ఎంత అపహాస్యం చేశారంటే, వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు దిగి రావాలంటే ముందుగా పేతురుకో, యాహానుకో, మరియకో, లేకపోతే కుంటోళ్ళకో గుడ్డోళ్ళకో ఆయన ఆహ్వానాన్ని పంపడు, మెసేజ్ని పంపడు ఆయన. దాన్ని వాళ్ళకి బయలుపరచుకోడు. దేవుడు దిగి రావాలంటే ముందుగా ఈ కాలంలో ధర్మశాస్త్ర బోధకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి కైపా ఇంటికి వస్తాడు ఆయన. సొలొమోను దేవాలయం దగ్గరికి వస్తాడు ఆయన. కైపా దగ్గరికి వస్తాడు ఆయన. కైపాతో బయలుపరుచుకున్న తర్వాత, కైపాతో మాట్లాడిన తర్వాతే అప్పుడు ఆయన మిగిలిన వాళ్ళతో మాట్లాడతారు. పెద్ద బిజినెస్ జరిగిందని తెలుసు ఎవరు ప్రణయంగా చెప్పారు. మొదటి రాకల్లో పెద్ద బిజినెస్ జరిగింది వర్షం మీద. ఎలాంటి బిజినెస్ తెలుసా? జకయ్య ఉన్నాడు కదా, పొట్టి జకయ్య. ఆ సందేశులు కృష్ణ గారు మాట్లాడితే ఏం చెప్పారంటే, అయ్యా నా భార్య ఈ మధ్యన బాగా తప్పుడు బోధల వైపు ఆకర్షించబడుతుంది. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్నారయ్యా, ఒక బ్యాచ్ వచ్చి మా హోటల్కి వచ్చి వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండకుండా వాళ్ళు ఈ గడియ వర్తమానం ఎంటైం మెసేజ్ అని చెప్తున్నారు వాళ్ళు. దానికి వాళ్ళు చెప్పే మాటలు చాలా అట్రాక్షన్ గా ఒకసారి నేనే వాళ్ళ మాటలు వినేసి నేనే అట్రాక్ట్ అయిపోతున్నా. కానీ మన వాక్యం నన్ను చాలా కాపాడుతుంది, మీ బోధలు మమ్మల్ని చాలా కాపాడుతున్నాయి. కానీ నా భార్య ఆ బోధలకి అట్రాక్ట్ అయిపోయింది, ఆ బోధలు వింటుందామా చెప్పినా కూడా ఆమెకు అర్థం కావట్లేదు. అంటే మరి మన ప్రసంగాల గురించి చెప్పావా ఓకే అని అడిగాడు ఈయన. చెప్పాను నేను మన ప్రసంగాల గురించి. మెస్సేజ్ రావాలంటే కైప దగ్గరికి రావాలి, ఆ కైపతో నేను మాట్లాడుతున్నాను కూడా చెప్పాను నేను. కానీ ఆమె ప్రధాన యాజకుని లెక్క చేయట్లేదు. మెస్సే ఆయన దగ్గరికి ఎందుకు వస్తాడు, మెస్సే లేఖన ప్రకారం వస్తాడు కానీ కైప దగ్గరికి ఎందుకు వస్తాడు అంటున్నావా అని వాళ్ళు పంచుకుంటున్నారు. అప్పుడు జక్కే ఇంటికి వచ్చి మళ్ళీ తన భార్యని కూర్చోబెట్టి చెప్తున్నాడు, ప్రియమైన అని చెప్తా, మెస్సే రావాలి నిజమే, నేను కూడా నమ్ముతున్నా, నేను నమ్ముతున్నా దాన్ని. కానీ మెస్సే రావాలంటే ముందు మన సొలొమోను మందిరంలో రావాలి, అక్కడ ఆయన కోసం ప్రత్యేకించబడిన సింహాసనం మీద కూర్చోవాలి. ఆయన ఎవరితోనూ మాట్లాడడం, ముందుగా కైపతోనే మాట్లాడతాను. చూడండి వాళ్ళు ఎంత నమ్ముతున్నారంటే, మెస్సే వస్తాడు, ఈ కాలంలోనే వస్తాడు, మన గడిలోనే వస్తాడు, మనం చూస్తాం. ఆయన ఖచ్చితంగా దేవాలయానికి వస్తాడు, వచ్చి మన ప్రధాన యాజకుడినటువంటి కైపతో మాట్లాడతాడు ఆయన. నేను యాజకుడి దగ్గర నేను మాట తీసుకున్నాను, మెస్సే వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నన్ను పరిచయం చేయండి. మెస్సే పరిచయం చేయాలంట కైప. ఆయన కూర్చుంటే, సింహాసనం మీద కూర్చుంటే ఇటు పక్కన కొంతమంది ఇటు పక్కన నుంచుంటారు కదా, అందరూ అందరికీ లోపలికి వచ్చింది మంచి విఐపి కదా, వివిఐపి కదా. అది అటు పక్కన ఇటు పక్కన వీళ్ళు నుంచోరుంటే ఈ కైప ఆయనకి వచ్చి ఆ ప్రణయంగా చెప్తున్నారు కదా, నేను చెప్పింది కదా, మెసేజ్ ప్రణయంగా చెప్పారు. మెసేజ్ కింద దిగి వచ్చి మై డియర్ కైప అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన సింహాసనం మీద కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన ఒక్కొక్కరు పరిచయం చేసుకోవడం మొదలు పెడతారంట. వాళ్ళు అనుకుంటారంట ఒకళ్ళు పరిచయం చేయడం, బ్రదర్ ఈయన ఈయన అన్న, ఇతను నాకు యాజకత్వం ద్వారా నాకు వచ్చింది, ఇతను యాజకుడు, ఇతను పలానా చోట యాజకత్వం చేస్తున్నాడు, ఇతను జకయ్య, ఇతను మంచి విశ్వాసి, ఇతను తన పేదల కోసం చాలా పోరాటం చేశాడు. ఇలాగా పరిచయం చేయడం కోసం వాళ్ళందరి దగ్గర నుంచి మెప్పులు పొందాడు ఈయన.
కైప బహుమతులు కోరాడు. ఇప్పుడు జక్కయ్యకి నమ్మకం ఏంటంటే, ఎందుకు అంత గట్టిగా తన భార్యని పోరాటం చేస్తాడంటే, జక్కయ్యకి నా అంత నమ్మకం ఏంటంటే, మెస్సియా వస్తే ఖచ్చితంగా సొలొమోన్ దేవాలయానికి వస్తారు. ఆయన వచ్చి ముందుగా ఎవరితోనో మాట్లాడడం, ఎందుకంటే ఈ కాలంలో ఉన్న బోధకుడు కైపతోనే మాట్లాడతాడు ఆయన. కాబట్టి మన సంబంధాలు కైపోతూ ఉంటే, మన సంబంధాలని మనుషుల మీద మన సంబంధాలని కైపోతూ ఉంటే, వెంటనే ఆయన వచ్చిన వెంటనే ఆయన కబురు పెడతాడు, నేను వెళ్ళిపోయి అమ్మని ఆ సింహాసనమే కూర్చున్నాక నాకు పరిచయం చేస్తూ, ఈయన మన జక్కయ్య అండి, ఇతను మీకోసం చాలా నిలబడ్డాడు నుంచి నాకు చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నేనే జక్కయ్య అని పరిచయం చేసుకుంటా. ఇది జరిగేది. కాబట్టి నీ విశ్వాసం తప్పు రిప్కా. ఇది నాకు 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 మన యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి కైపోతారు నాకు వచ్చినటువంటి ఆహ్వానం ఇది. ఆయన వచ్చిన వెంటనే నేను వెళ్ళి పరిచయం చేసుకుంటాను. ఇది నాకు ఇవ్వబడిన గొప్పగా భాగ్యం ఇది. నువ్వు వెళ్ళేదంతా కూడా తప్పైనటువంటి విషయమే అని తన భార్యని ఆయన అవమానించాడు. అంటే మెస్సియా వాళ్ళ ఆలోచనలకి భిన్నంగా మెస్సియా వచ్చాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, భౌతికంగా ఏదో ఆయన దిగుచ్చి సింహాసనమే కూర్చొని ఈయన కైప, ఈయన అన్న, ఈయన జకయ్య, ఈయన యాజకుడు పలానా యాజకుడు, ఈయన పక్కన యాజకత్వం చేస్తూ ఉంటాడు. ఇది ఇలాగ ఒకళ్ళొకళ్ళని పరిచయం చేసుకుంటారేమో అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఒక మానవ ఆలోచనలతో వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళ యొక్క ఆలోచనలకి భిన్నంగా వచ్చాడు. ఆయన వాళ్ళ యొక్క ఆలోచనలకి భిన్నంగా వచ్చి వాళ్ళు ఊహించిన దానికి కూడా వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా వాళ్ళు పట్టుకున్నంతగా సామాన్యతలో వచ్చాడు ఆయన. దానివల్ల వాళ్ళు మెస్సియా గురించి వాళ్ళు గొప్పగా ఊహించుకోవడం వల్ల మెస్సియాని పట్టుకోలేకపోతున్నారు. అలాగే నేటి కాలంలో కూడా మెస్సియా రావడం అంటే కూడా ఈ కాల ప్రజలకి గొప్పగా ఆడంబరంగా ఉంది. ఏదో పెద్ద పెద్ద మేఘాల్లో ఉరుములు మెరుపులు జయధ్వనులతో జయధ్వనులతో ఆయన దిగి వస్తాడు అని ఎదురు చూస్తున్న ఈ కాలపు యొక్క ప్రజలందరూ తప్పిపోయే విధంగా మెస్సయ్య చాలా దీనత్వంలో, ఎవరైతే బాప్తిస్మిచ్చే యోహాను ఎవరిని పరిచయం చేయడానికైతే వచ్చాడో ఆ బాప్తిస్మిచ్చే యోహాను కూడా తప్పిపోయేంత సామాన్యతలో యేసుక్రీస్తు వచ్చారు. అలాగే ఇప్పుడు ఎవరైతే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పిపోయేంత సామాన్యతలో ప్రభు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం చూడగలిగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం చూడగలుగుతున్నాం, మనం నడిపించగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, అనేక మందిని విశ్వాసంలోకి మనం నడిపించగలుగుతున్నాం. కేవలం ప్రభు యొక్క కృపయండి. కృష్ణ గారు మాట్లాడుతున్నారు, దేవుడు మానవ శరీరధారిగా ఈ లోకానికి రావడానికి ముందుగా ఆయన ఆహ్వానం పంపుతున్నాడు. దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడానికి ఆయన ఆహ్వానం పంపుతున్నాడు. మొదటి ఆహ్వానము ఈ లోకానికి వచ్చింది, అదే మలాకి 4:6. మలాకి 4:6లో మొదటి భాగమైనటువంటి యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకానికి ఆహ్వానం ఇచ్చాడు. ఆయన ఇదిగో లోక పాపం మూసుకుని దేవుని గొర్రెపిల్ల, ఇక్కడ దేవుడు మానవ శరీరంలో ఉన్నాడు. కాబట్టి మీరు పైన ఆకాశాల్లో మేఘాల్లో మీరు దేవుని చూస్తే కనుక మీరు తప్పిపోతారు. ఇదిగో దేవుడు ఇక్కడే ఉన్నాడు, మానవ శరీరంలో, మానవ గుడారంలో, రక్తమాంసముల దేహంలో మన దేవాది దేవుడు, మన ఎలోహిం, మన అగ్నిస్తంభంలో నడిచిన దేవుడు, మేఘస్తంభంలో నడిచిన దేవుడు, సుడిగల్లో మరి ఏబుతో మాట్లాడిన దేవుడు, బండ వెనక నుంచి మోషేతో మాట్లాడిన దేవుడు ఇదిగో ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాడు అని మీరందరూ కూడా మెస్సియాని కలుసుకోవాలంటే కనుక ఇదిగో ఈ దేహం దగ్గరికి మీరు రండి, ఈ మనిషి దగ్గరికి మీరు రండి అని ఒక ఆహ్వానం ఈ లోకానికి వచ్చింది. మొదటి దాకలో ఒక ఆహ్వానం వచ్చింది, అది ఇశ్రాయేల్ సంఘానికి వచ్చిన ఆహ్వానం. అది ఆ ఆహ్వానం ఎవరికే అంటే అన్యులకు కాదు, ఆ ఆహ్వానము ఇశ్రాయేల్ సంఘానికి. కృష్ణ గారు మాట్లాడుతున్నారు, దేవుడు ఈ లోకానికి రావడానికంటే ముందుగా ఒక షాడో అనే కొన్ని సూచనలు చేసి చూపించారు ఆయన. అది ఎలా అంటే, దేవుడు అబ్రహాం దగ్గరికి మానవుడిగా దిగి వచ్చాడు. దేవుడు అబ్రహాం దగ్గరికి మానవుడిగా దిగి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం దగ్గర 3 తరగతి ప్రజలు ఉన్నారు. ఒకటి అబ్రహాము, 2 లోతు, 3వది అబ్రహాం యొక్క అక్కడ ఎవరైతే పనివారు ఉన్నారో, దాసీలు ఉన్నారో వారు. 1 అబ్రహాము, 2 లోతు, 3 అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి పనివారు, దాసీలు, వాళ్ళందరూ కూడా 3 జాతి ప్రజలు అక్కడ ఉంటే, అంటే 3 తరగతి ప్రజలు అక్కడ సింధూర వనంలో ఉంటే, అబ్రహాం యొక్క దగ్గర ఉంటే ఆ సందేశంలో ఆయన మాట్లాడుతున్నారు, బ్రహ్మ గారు మాట్లాడుతున్నారు ఏమంటే, 3 శక్తివంతమైన 3 వ్యక్తులు పరలోకం దిగి వచ్చారంట. ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన 3 వ్యక్తులు పరలోకం దిగి వచ్చారంట. శక్తివంతమైన 3 వ్యక్తులు పరలోకం నుంచి దిగి వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడి
ఒక వ్యక్తి అబ్రహం దగ్గరే ఆగిపోయాడు. ఇద్దరు వ్యక్తులు సుధమలోకి వెళ్ళారు. అబ్రహాము సుధమలో లేడు. అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? సింధూరు వనంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? సింధూరు వనంలో ఉన్నాడు. ముగ్గురు శక్తివంతమైన వ్యక్తులు వచ్చి ఈ లోకానికి దిగి వచ్చి ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురులో ఒక వ్యక్తి అబ్రహాంతో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు బయలుదేరి లోకానికి వచ్చారు. ఒక వ్యక్తి అబ్రహాంతో ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో అబ్రహాం దగ్గరికి వచ్చిన ఈ యొక్క వ్యక్తి అబ్రహాంతో మాట్లాడి అబ్రహాము తన అంగీ పైన పడిన దుమ్ముని, తలపైన పడిన దుమ్ముని తన స్వయంగా అబ్రహాము ఆ చేతులతో దులిపి, ప్రభువా నా ఇంటికి వచ్చావు కదా, మీరు ఆహ్వానించి భోజనం పెట్టి ఆయనతో మాట్లాడాడు అబ్రహాం. ఇక్కడ వ్రణం గారు ఏం మాట్లాడుతుందంటే, ముగ్గురు శక్తివంతమైన వ్యక్తులు ముగ్గురు ఈ లోకానికి వచ్చారు. ముగ్గురు శక్తివంతమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎలోహింగా పిలువబడ్డారు. ఆ ఎలోహింగా పిలువబడిన ఆ యొక్క వ్యక్తి అబ్రహాంతో నిలబడినాడు. అబ్రహాముకి తెలుసు ఆ వ్యక్తి ఎవరో. అబ్రహాముకి ఆ యొక్క వ్యక్తి ఎవరో తెలుసు కాబట్టి ప్రభువా అని పిలవగలిగాడు. కాబట్టి ఈ ప్రభువా అని పిలవగలిగిన వ్యక్తి అబ్రహాంతో ఉన్నాడు. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు లోకంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి అబ్రహాంతో ఉన్న వ్యక్తి శక్తివంతమైన వ్యక్తి ఎప్పుడైతే అబ్రహాం దగ్గర ఉన్నాడో మెస్సీ యొక్క సూచన చూపించాడు ఆయన. ఎప్పుడైతే మెస్సీ యొక్క సూచన చూపించాడో ఆ యొక్క శారా ఆ మెస్సీ సూచన తిరస్కరించడానికి ప్రయత్నం చేసింది. లేదు లేదు లేదు, నేను నవ్వలేదు, ఇది అబద్ధం అని చెప్పడానికి ప్రయత్నం చేసింది శారా. అలాగే దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మరలా అదే చరిత్ర లోకసువార్త 17:26-30 వరకు మరి లోతు దినాలు జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాకడలోనూ జరుగును అని లేఖనం చెప్పారు. అవునా బ్రదర్? లక్ష్మణ్ బ్రదర్, లోతు దినాలు జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాకడలోనూ జరుగును. ఏం జరిగింది ఇక్కడ? ఒకరు మెస్సే సూచనని ఆహ్వానించారు. అతను ఎవరు అంటే అబ్రహాము. మరొకరు మెస్సే సూచనని తిరస్కరించారు. ఆమె ఎవరంటే శారా. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. అబ్రహాము దేవుడు ఆయన మెస్సయ్య ఎక్కడ రవంత కూడా అవిశ్వాసం లేకుండా పూర్తిగా సాగిలపడి ప్రభువా అని పిలిచాడు. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి వేలితి లేకుండా, లోపం లేకుండా హృదయానుసారంగా పిలిచాడు అబ్రహాం. నా ప్రభువా అని పిలిచాడు. కానీ నేను లోపల ఉన్న శారా మెస్సేజ్ సూచన తిరస్కరించింది. ఆమె నవ్వింది. ఆమె నవ్వాను, ఆమె తెలుసు. నేను నవ్వాను అని చెప్పిన మాటకి నేను నవ్వాను అని తెలుసు ఆమెకి. కానీ నేను నవ్వలేదు అంటే అర్థం ఏంటంటే ఈయన మెస్సే కాదు, ఈయన మెస్సే. ఆమె నవ్వికి ఎప్పుడైతే బయటకు వచ్చి నేను నవ్వలేదు అని చెప్పిందో అర్థం ఏంటంటే ఈయన మెస్సే గాడు అని చెప్పింది. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారంటే ఒకే ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరు. కాబట్టి ఈ యొక్క చరిత్ర తిరిగి మరలి లూకాసువార్త 17:26 ప్రకారంగా మెస్సియా సూచన సంఘంలో కనబడుతున్నంతసేపు కూడా ఆ యొక్క మెస్సియా సూచనను తిరస్కరించేటువంటి వ్యక్తులు కూడా అక్కడే ఉంటారు. ఆ ఇంట్లోనే ఉంటారు, ఆ సంఘంలోనే ఉంటారు, వారి మధ్యలోనే ఉంటారు. వాళ్ళ మెస్సియాని తిరస్కరిస్తారు. వాళ్ళు 3 తరగతి ప్రజలు ఉన్నారు అక్కడ. అబ్రహాం ఉన్నాడు, లోతు ఉన్నాడు, అబ్రహాం యొక్క దాసదాసీలు ఉన్నారు అక్కడ. అబ్రహాం లోతు యొక్క దాసదాసీలు. కానీ దేవుడు లోతుకి మెసేజ్ సూచన చూపించలేదు. అక్కడ ఉన్న దాసదాసీలకి మెసేజ్ సూచన చూపించలేదు. దేవుడు అబ్రహాముకి మాత్రమే మెసేజ్ సూచన చూపించాడు. అబ్రహాము చూపించిన మెసేజ్ సూచన ఒకే ఇంట్లో మెసేజ్ సూచన చూపించాడు ఆయన. ఆ మెసేజ్ సూచన ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పటికీ ఆ ఇంట్లో నమ్మింది ఎవరంటే ఒక వ్యక్తే. అలాగే ఈ యొక్క ప్రపంచానికి దేవుడు సందేశాన్ని పంపుతున్నాడు, ఒక సూచన ఇస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన ముందు కూడా 3 తరగతి ప్రజలు ఉన్నారు. ఒకటి యూదులు, ఒకటి సమరయులు, మరొకటి మూడోది అన్యులు. 3 తరగతి ప్రజల మధ్యలో యేసుక్రీస్తు సందేశాన్ని ఇచ్చారు అక్కడ. కానీ ఆయన అన్యుల మధ్యలో మెసేజ్ సూచన చేయలేదు. ఆయన ముందుగా యూదుల మధ్యలో మెసేజ్ సూచన చేశాడు. ఆయన నతానీయులు. పేతురు దగ్గర మెసేజ్ సూచన చేశాడు. ఆయన యూదుడు, ఆయన నతానీయుల యొక్క యూదుడే. ముందుగా యూదుల మధ్యలో ఆయన తను ఎవరో బయలుపరుచుకున్నారు. ఆ తర్వాత బావి దగ్గర ఉన్న సమరస్య దగ్గరికి వెళ్ళి తను ఎవరో బయలుపరుచుకున్నారు. అంటే ఈ 3 తరగతి ప్రజల మధ్యలో ఎవరైతే యూదులు, సమరయులు, అన్యులు 3 రకాల ప్రజలు ఉన్నారో, నోవాకి యొక్క 3 కుమారుల వలె ఈ 3 తరగతి ప్రజల మధ్యలో ముందుగా యూదులకి ఆయన మెసేజ్ సూచన చూపించాడు. మరలా ఆయన ఆ సమరయుల మధ్యలో ఆయన మెసేజ్ సూచన చూపించాడు. ఆయన యూదులు మెసేజ్ సూచన తిరస్కరించారు, సమరయులు కూడా మెసేజ్ సూచన తిరస్కరించారు.
కొద్ది మంది మాత్రమే ఆ కాలంలో ఆయన ఎవరు అనేది గుర్తించగలిగారు. కానీ ఇప్పుడు ఈ మెస్సియా సూచన మరలా తిరిగి మరొక జాతి మిగిలిపోయింది అన్యులు. ఈ అన్యుల మధ్యలో ఒక దేవుడు మెస్సియా సూచన చూపించాలి. ఈ మెస్సియా సూచన చూపించాలి అంటే ఆయన అన్యులకి ఆహ్వానం పంపాలి. ఇదిగో నేను వస్తున్నా, లేదు మీరు పరలోకానికి మరణం లేకుండా మీరు రాబోతున్నారు, లేదా నా సందేశం వస్తుంది, నా వర్తమానం వస్తుంది అని దేవుడు తన సంఘాన్ని ఈ లోకానికి తీసుకుని వెళ్ళడానికి, దేవుడు తన సంఘం మధ్యలో తను బయలుపరుచుకోవడానికి ఆ దేవాది దేవుడే మనిషి రూపంలో ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన ఆ మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన సంఘాన్ని తన వద్దకు ఆహ్వానిస్తున్నాడు. ఆయన క్రిస్ గారు మాట్లాడుతున్నారు. క్రిస్ థామస్ కూడా నిత్య సువార్త అనే సందేశంలో క్రిస్ థామస్ గారు ఏం మాట్లాడతారంటే, దేవుడు 2 సార్లు ఈ లోకానికి ఆహ్వానం పంపారు. మీరు విని ఉంటారు కదా నిత్య సువార్త మెసేజ్. దాంట్లో క్రిస్ థామస్ గారు మాట్లాడుతున్నారు, దేవుడు 2 సార్లు ఈ లోకానికి ఆహ్వానం పంపించాడు. మొదటిసారి బాప్తిస్మ ఇచ్చి యాహాను కాలంలో ఆయన ఈ లోకానికి ఆహ్వానం పంపాడు. ఆయన యాహాను ద్వారా ఇదిగో లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల ఇతరే అని ఆహ్వానం పంపారు. కానీ ఈ లోకము ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది కాబట్టి ఆ మెసేజ్ తెలుసుకోలేకపోయారు వాళ్ళు. దేవుడు మరలా ఇప్పుడు మరొక ఆహ్వానం పంపుతున్నాడు. ఆయన అది ఎవరంటే నా ద్వారా పంపుతున్నాడు. ఆయన ఇప్పుడు నేను చెప్పి ఈ సందేశము మీకు ఆహ్వానము, ఇది పరలోకానికి మీకు ఆహ్వానము, ఇది సంఘానికి ఇది ఆహ్వానము, ఇది మీరు సజీవంగా ఎత్తబడడానికి ఈ సందేశము మీకు ఆహ్వానము అని క్రిస్తామస్కర్ చెప్తున్నాడు. ఇప్పుడు ఎలాగంటే అక్కడ అబ్రాహాం దగ్గరికి 3 జాతి ప్రజల్లో అబ్రాహాంకి మాత్రమే బయలుపరుచుకున్నట్లుగా, ఇక్కడ సమరయులు యూదులు అన్యుల మధ్యలో కేవలం యూదులకు మాత్రమే తను బయలుపరుచుకున్నట్లుగా, ఇప్పుడు ఈ 2వ ఆహ్వానంలో ఆ దేవాది దేవుడు ఇక్కడ ప్రపంచంలో ఉన్నట్టుగా లోకంలో ఉన్న సొదొమలో ఉన్న ఐగుప్తులో ఉన్న బబులోనులో ఉన్న వారికి మెసేజ్ సూచన చూపించకుండా కేవలము అబ్రహాం యొక్క సంతానముగా ఎవరైతే ఉన్నారో వారికి ఆయన మెసేజ్ సూచన చూపిస్తున్నాడు. ఎప్పుడైతే అబ్రహాం యొక్క సంతానానికి మెసేజ్ సూచన ఆయన చూపించాడో, అబ్రహాము ఎలాగైతే ఎక్కడ కొంచెం కూడా వెలితి లేకుండా ఇతని మెస్సయ్య అని నమ్మగలిగాడో, అలాగే ఆ యొక్క అబ్రహాం యొక్క సంతానం కూడా ఈయన మెస్సయ్య అని 100% నమ్ముతుంది. ఎందుకంటే మనకు వచ్చింది ఆహ్వాన వర్తమానం. ఎవరి ద్వారా వచ్చిందంటే క్రిస్ థామస్ గారు చెప్తున్నారు, ఇది పరలోకము నుంచి పెండ్లి కుమార్తెకు పంపబడిన పరలోక ఆహ్వానం. ఇది ఈ ఆహ్వానము పరలోక ఆహ్వానం. ఇది మొదటి ఆహ్వానము తిరస్కరించబడింది. ఈ రెండవ ఆహ్వానాన్ని మీరు తిరస్కరిస్తే మీకు ఏడ్పు పండు కొరుకుంటే తప్ప విడిచిపెట్టబడింది మరొకటి మీకు లేదు అని క్రిస్ థామస్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 2వ ఆహ్వానము ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటి ఆహ్వానము బాప్తిస్మ ఇచ్చి ఆహ్వానం వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క సందేశాన్ని ఎలాగైతే అపోస్తులు కొనసాగించారో ఆ సందేశము నైసియా 320 సంవత్సరాల వరకు ఆహ్వానాన్ని పంపుతూ ఉన్నాడు దేవుడు. కానీ సంఘం పడిపోయింది, సంఘం బబులోకి వెళ్ళిపోయింది, సంఘం ఐగుప్తులోకి వెళ్ళిపోయింది, బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఐగుప్తులోకి వెళ్ళిపోయిన సంఘాన్ని, బబులోకి వెళ్ళిపోయిన సంఘాన్ని, బానిసత్వంలోకి వెళ్ళిపోయిన సంఘాన్ని మరలా బయటికి పిలవడానికి లూకా సువార్త మరి ఆ యొక్క 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా, మలాకి 4:6లో చెప్పినట్లుగా, యోహాను సువార్తలో చెప్పినట్లుగా, లూకా సువార్తలో మరలా ఆయన 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా మరలా సంఘము మొదటి ఆహ్వానాన్ని తిరస్కరించింది. సంఘము బబులోనులోకి వెళ్ళిపోయింది. అక్కడ అబ్రహాము తప్పు చేసినప్పుడు అబ్రహాము సంతానము బబులోనికి వెళ్ళినట్లుగానే ఇక్కడ సంఘము పొరపాటు చేసినప్పుడు సంఘము లోకమనే బబులోనికి జారిపోయింది. ఇప్పుడు లోకమనే బబులోనికి జారిపోయిన సంఘాన్ని బయటికి పిలవడానికి మరలా మలాకి 4:6లో ఉన్న ఏలియా ఆత్మ మరలా 2వసారి ఈ లోకం మీద ప్రయాణిస్తూ ఉంది. మరలా ఏలియా ఆత్మ 2వసారి ఈ లోకం మీద ప్రయాణం చేస్తూ ఇదిగో లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల కలవరి శిలువలో మరణించారు. అది దేవుని యొక్క రాజ్యము, అది నిత్య కొత్త నిబంధన. ఇప్పుడు అదే దేవుడు మరలా ఈ లోకంలో ఒక మానవుడిగా మరి మన మధ్యలోకి వచ్చి ముద్రలు విప్పి పగలగొట్టి మన బంధువుడికి విమోచకుడిగా నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ఆయన శిలువలో చనిపోయిన ఆయనే ఇప్పుడు మరలా కార్ యాక్సిడెంట్ లో ఆయన మరి ప్రాణం పెట్టారు. కాబట్టి ఇది పరలోకము పెళ్లి కుమార్తెకి పంపుతున్న ఆహ్వానము అని చెప్పారు. ఇప్పుడు ఈ ఆహ్వానము క్రిస్ థామస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఆహ్వానం ఇంకా పంపబడుతూనే ఉంది పెళ్లి కుమార్తెకి. ఎప్పటి వరకు పంపబడుతుందంటే ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెళ్లి కుమార్తె ఎక్కడెక్కడైతే ఉందో ఆ పెళ్లి కుమార్తె ఒక్కటిగా కలపబడే వరకు ఈ ఆహ్వానము ఈ లోకంలో ధ్వనిస్తూనే ఉంటది. అదే క్రిస్ థామస్ యొక్క సందేశము మిగిలిన వర్తమానికుల ద్వారా
ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క ఆహ్వానం వస్తూనే ఉంటది, పలుకుతూనే ఉంటది, ధ్వని శబ్దం వినబడుతూనే ఉంటది. ఏడవ దూత శబ్దము, ఏడవ దూత యొక్క స్వరము ఇంకా ఈ లోకంలో ధ్వనిస్తూనే ఉంది. ఎలా అంటే ఏడవ దూత ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఏడవ దూత యొక్క స్వరము ఈ లోకంలో ఇంకా వినపడుతూనే ఉంది. ఎలా వినపడుతుంది అంటే మిగిలి వదిలివేయబడిన యొక్క పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్యని మిగిలిన యొక్క వర్తమానికుల ద్వారా ఏడవ దూత యొక్క స్వరము ధ్వనిస్తా ఉంది. ఏడవ దూత యొక్క ఆహ్వానము ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏడవ దూత యొక్క పిలుపు, ఏడవ దూత యొక్క స్వరము ఇంకా సంఘములో ధ్వనిస్తూనే ఉంది. ఏమనంటే ఇదిగో మీరు ఆలస్యం చేయొద్దు, మీరు పరలోకం వైపు మీరు రండి అనే ఆ యొక్క శబ్దము, ఏడవ దూత యొక్క స్వరము ఇంకా సంఘములో ధ్వనిస్తూనే ఉంది. కాబట్టి ఆ స్వరం ఏం పిలుస్తుందంటే సియోను కుమార్తెకి ఆహ్వానము, సియోను కుమార్తెకి విడుదల సందేశము అని ఆ యొక్క శబ్దం, ఆ సందేశం ఇంకా మాట్లాడుతోంది. కాబట్టి ఇది రెండవ ఆహ్వానము. ఈ రెండవ ఆహ్వానంలో ఎవరైతే పాలు పొందుకుంటారో, ఎవరైతే ఆహ్వానం అందుకుంటారో వారందరికీ కూడా నిత్య రాజ్యంలో మరి స్థానం కల్పించబడుతుంది. అంతేకాకుండా దాంట్లో ఆ సందేశంలో క్రీస్తు ఏం మాట్లాడుతుందంటే ఎవరైతే మొదటి ఆహ్వానాన్ని అంగీకరించారో, ఆ మొదటి ఆహ్వానాన్ని అంగీకరించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారు. మొదటి ఆహ్వానము దేవుని రాజ్యం కొరకు, రెండవ ఆహ్వానము పరలోక రాజ్యం కొరకు. మొదటి ఆహ్వానాన్ని అది తక్కువ మంది అక్కడ అంగీకరించారు, వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారు. అది మనలోనే ఉంటుంది, అది మనం భౌతికంగా చూడలేమని చెప్పారు ఆయన. అలాగే అది దేవుని రాజ్యం మనలో ఉంటుంది, కానీ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యం మనలో ఉంటుంది, పరలోక రాజ్యం లోపలికి మనం ప్రవేశించాలి. అది ఎక్కడుంది? క్రిస్తమస్ గారు మాట్లాడుతున్నారు సందేశంలో. మీరు తర్వాత వినకపోతే కనుక నిత్య సువార్త అనే సందేశాన్ని మీరు వినండి. దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలంటే క్రీస్తు తామస్ యొక్క వర్తమానము మనకి ఇక్కడ ఆహ్వానం పలుకుతోంది. ఓ నా సహోదరులరా మీరు రండి, మీరు రండి అని ఆహ్వానం పెరుగుతోంది. ఇదిగో ఆ బబులోంచి మీరు బయటికి రండి. ప్రకటన 18లో అయ్యో 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 అని 3 అయ్యోలు, ఆ తర్వాత 2 అయ్యోలు మనం చూస్తున్నాం. అవునా? ప్రకటన గ్రంథంలో 3 అయ్యోలు కనపడుతుంటాయి. అయ్యో 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 అనేది అంటే ఆ వర్తమానికుడు వచ్చి వర్తమానం ఇచ్చినప్పుడు ఒక అయ్యో, వర్తమానుడు వచ్చి ఇంకో వర్తమానం ఇచ్చినప్పుడు 2 అయ్యో, ఇంకో మూడో వర్తమానుడు వచ్చి మూడో వర్తమానం ఇచ్చినప్పుడు 3 అయ్యో. 3 అయ్యోలు ఈ లోకాన్ని ధ్వనించినాయి. తర్వాత 2 అయ్యోలు ఈ లోకాన్ని ధ్వనిస్తా ఉన్నాయి. అయ్యో అయ్యో బబులోంచి బయటికి రండి. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు కూడా అన్ని కూడా వ్రాయబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము పరలోకాన్ని, పరలోకము నుండి వచ్చిన స్వరము అనగా ఏడవ దూత యొక్క శబ్దము ఇంకా సంఘములో ధ్వనిస్తూ పెండ్లి కుమార్తెని ఆహ్వానిస్తుంది పరలోకానికి. ఇంకా ఆ స్వరము ధ్వనిస్తూ పరలోకానికి రమ్మని పెండ్లి కుమార్తెని ఆహ్వానిస్తుంది. ఆ పెండ్లి కుమార్తె ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ ఆహ్వానాన్ని అందుకోవాలండి. మనం చదువుకున్నాం ఇందాక లోకాసు వార్తలో 14వ అధ్యాయం. ఒక వ్యక్తి ఆహారం సిద్ధపరిచాడు, విందుని సిద్ధం చేశాడు. ఎవరి కోసం సిద్ధం చేశారు? తన యొక్క ఫ్రెండ్స్ కోసం, తన యొక్క గొప్పగా ఉన్నటువంటి ఘనంగా ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఆహారం సిద్ధం చేశాడు. అది మంచి విందు, మంచి రాజభోజనం. అది దాంట్లో సాధారణ వ్యక్తులు ఎప్పుడు కూడా ఊహించలేనంత గొప్ప విందు అది. ఆ విందుకి ఆయన తన ఫ్రెండ్స్ని ఆహ్వానించాడు. దాన్ని తినగలిగిన అర్హత కలిగిన వారిని ఆహ్వానించాడు. ఆయన అర్హత కలిగిన వారిని విందుకు ఆహ్వానించాడు. అర్హత కలిగిన విధంగా వాళ్ళ స్థాయికి తగ్గట్లుగానే ఆ విందుని సిద్ధం చేశాడు. ఆయన సిద్ధం చేసి వాళ్ళకి ఆహ్వానం పంపాడు. అయ్యా మీరు రండి, భోజనం సిద్ధం అయిపోయింది అని ఆహ్వానం పంపాడు. కానీ వాళ్ళు రకరకాల సాకులు చెప్పారు. ఒకరు పెళ్లి చేసుకున్నారని, ఒకళ్ళు ఎద్దులు కొనుక్కోవాలని, ఒకళ్ళు దేశాంతరం వెళ్ళారని, ఏదో రకరకాల వాళ్ళు సాకులు చెప్పి వాళ్ళందరూ ఆగిపోయారు కదా. దీంతో ఆ విందు ప్రధానికి, విందు యజమానుడికి కోపం వచ్చింది. నేను ఎంతో ప్రేమించి, ఎంతో గౌరవం ఇచ్చి వీళ్ళ కోసం నేను విలువ కలిగిన భోజనాన్ని తయారు చేస్తే, విందుని తయారు చేస్తే వీళ్ళు దాన్ని తిరస్కరించారు, నేను అవమానించారు, నా ఆహ్వానాన్ని వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి మీరు సందుల్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, సంత వీధుల్లోకి వెళ్ళండి. అక్కడ కుంటివారు, గుడ్డివారు, దీనులు, అంగహీనులు వారిని ఈ భోజనం తిన్నట్లుగా తీసుకుని రండి అని చెప్పాడు. రాజకుమారులు తినాల్సిన భోజనాన్ని రాజకుమారులు ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా మేము రాలేము,
అని వాళ్ళందరూ కూడా రకరకాల కారణాలు చెప్పి ఆ యొక్క విందుని తిరస్కరించడం ద్వారా, ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా ఉన్న నేను ఎందుకు పనికిరని సంత సందుల్లో ఉన్న నిన్ను నీ దగ్గరికి ఈ యొక్క వాక్యపు ఆహ్వానము వెతుక్కుంటూ వచ్చింది. మీరు 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 మనందరం కూడా అంగహీనులు తెలుసా మీకు? కుంటివారు తెలుసా మీకు? మనందరం కూడా కుంటివారమే, అంగహీనులమే మనం. దేవుడు సర్వంగ కవచాలు ఇచ్చాడు మనకి. వాటిని దేవుడి కోసం ఉపయోగించడానికి బదులుగా లోకం కోసం మనం ఉపయోగిస్తున్నాం. సంపూర్ణులు అవ్వమని దేవుడు చెప్పాడు. సంపూర్ణులు అవడానికి బదులుగా ఈ లోక సంబంధమైన కార్యాలతో నిండిపోతున్నాం మనం. లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప మేధావులు, పాస్టర్స్, ప్రొఫెసర్లు, థియాలజీలు చదివినటువంటి వ్యక్తులు వారి దగ్గరికి వచ్చిన ఆహ్వానాన్ని వాళ్ళు తిరస్కరించారు. ఈ స్పోకెన్ వర్డ్ ముందు ఎక్కడికి వెళ్ళింది అంటే, ఈ లోకంలో ఉన్న ప్రొఫెసర్లు, ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద బైబిల్ పండితులు ఎవరైతే ఉన్నారో ఈ స్పోకెన్ వర్డ్ బుక్స్ పుస్తకాల దగ్గరికి వెళ్ళింది. తెలుసా మీకు? నేను ఒకసారి ఒక చోటకి వెళ్ళా. మెసేజ్ తెలిసిన కొత్తలో అసలు ఎప్పుడు ఇలా లేం బ్రదర్ మేము. ఆ మొదటి ఫేజ్ లో ఉన్న నింద ఇప్పుడు మన సంఘం పైన కూడా ఉందేమనిపిస్తున్నాయి. ఇలా లేం మనం అసలు. సమర స్త్రీ, మరొక సమర స్త్రీని చూసాం మేము మాలో. ఆ సమరంలో పరిగెత్తింది, మేము ఈ లోకంలో పరిగెత్తాం. ఎవరైనా కనపడితే బాగున్నారని అడగడమే పాపం. వాళ్ళు అడిగారా అయిపోయింది. బాగున్నారు అని అడిగారా అయిపోయింది. మళ్ళీ ఏదో విషయంలో మనతో మాట కలిపారా, ఇక మనం మాట్లాడేది లోక సంబంధం మాట కదా. వాక్యం దేవుడు 2 రకాలు వచ్చాడు తెలుసా మీకు? దేవుడు మెసేజ్ వచ్చాడు తెలుసా మీకు? మెసేజ్ చూసారా మీరు? ఇది పలానా చోట ఈ రిఫరెన్స్ ఉంది, దాని అర్థం మీకు తెలుసా? 7 ప్రశ్నలన్నీ ఇటు వాళ్ళకి. వాళ్ళకి మనం కనపడ్డామంటే నాయన వీళ్ళు వచ్చిన కానీ ఏదో అడుగుతూ ఉంటాయి, ఎందుకు వచ్చింది వెళ్తే మనం చూసి ముఖం తప్పించుకొని మనం చూడకుండా వెళ్ళిపోయినట్టుగా నటించేవాళ్ళు వందల మందిలో ఉన్నారు. అయినా కూడా మనం ఎక్కడ కూడా మనం వాక్య విషయంలో రాజీ పడాలి. ఆ రోజున ఒక చోటకి వెళ్ళాం, ఒక పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వెళ్తే కొంచెం అంటే నేను పరిచయం లేదు కానీ మన గురించి తెలిసిందే. ఎందుకంటే మన గురించి చాలా మంది తెలుసు కదా. మన మనుషులకు తెలియదు కానీ మన గురించి తెలుసు. మన 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 ఆదివారం నాడు మన డ్రమ్ములు బాగా చేసిన పాస్టర్ వచ్చాడు. లోపల కూర్చున్నాడు ఆయన, మనం బయట భోజనాలు చేస్తున్నాం. ఈ లోపు ఆయన ఎవరికో ఫోన్ చేసి, అయ్యారు ఎక్కడున్నారు అని, వాళ్ళ భాష అలాగే ఉంటదిగా, అయ్యారు ఎక్కడున్నారు అని అడిగారు నా ముందే. నేను అంటే కిటికీ నుంచి ఉన్నాను నేను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను బ్రెండం సంఘం దగ్గర ఉన్నా అని చెప్తున్నాడు. బ్రెండం సంఘం ఆయనకి అర్థమైపోయింది, నరసాపురంలో ఉన్నావా అంటే బ్రెండం సంఘం నరసాపురంలో ఉంది. నేను ఆ మెసేజ్ చెప్తాకి వెళ్ళాను. నేను మెసేజ్ చెప్తున్నప్పుడు మధ్యలో ఆయన పెద్ద పాస్టరే, ఆయన కొంచెం ఈగో వచ్చేసింది ఆయనకి. ఏంటి చూస్తే బొడ్డుల్లో ఉన్నాడు, ఇంకా పెళ్ళి వాళ్ళప్పుడు చూస్తే బొడ్డుల్లో ఉన్నాడు, ఏంటి అది ఇది ఇది అంటున్నాడు ఆయన అని చెప్పి, బ్రదర్ మీరు బ్రెండంగి గురించి చెప్దాం అనుకుంటున్నారు కదా అన్నాడు. మీకు తెలుసా బ్రెండంగి గురించి అని అడిగాను. పిచ్చోడా, నువ్వు చెప్పేటువంటి బ్రెండంగి గురించి నాకు ఎప్పుడు తెలుసు? నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు అంటే, నేను డైరెక్ట్ గా బ్రెండం దేవుడు అని చెప్పట్లా, నేను క్వశ్చన్లు వేస్తాను ముందు. ఆయనకి అర్థమైపోయింది, నువ్వు బ్రెండంగి గురించి చెప్తావు అనుకుంటున్నావు కదా. అవును, మీకు తెలుసా బ్రెండం గారు అని అడిగాను. నాకు తెలియటం ఏంటి, ఆయనకి ఎవరో లేచి అక్కడ బైబిల్ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి సీల్స్ బుక్ తెచ్చాడు. లోపల నుంచి సీల్స్ బుక్ పట్టుకుని వచ్చాడు. నేను షాక్, మన దగ్గర బుక్స్ లేవు, సీల్స్ బుక్ మన దగ్గర లేదు, ఆడింట్లో బుక్ ఉంది. బ్రదర్ ఈ బుక్ నాకు ఇస్తారా నేను అడిగితే, లేదు లేదు నా దగ్గర ఒకటే ఉంది, నాది ఎప్పుడో నా దగ్గరికి వచ్చింది ఇది, మీరు ఇప్పుడు చెప్తున్నాను, ఏదో నా దగ్గరికి వచ్చి సంవత్సరాలు అయిపోతుంది ఈ బుక్ వచ్చాను. అంటే దేవుడు ఏదో ఒక రూపంలో ఈ లోకానికి ఆహ్వానం పంపాడు. ఆయన స్పోకెన్ వర్డ్
ఈ లోకంలో ఉన్న పాస్టర్స్ కి, థియాలజీ చదివినటువంటి పండితులకి, గొప్ప గొప్ప వ్యక్తులందరికీ ఆహ్వానం అందింది. కానీ వాళ్ళకి రకరకాల సాకులు. ఏం సాకులు? ఒక మనిషి దేవుడెట్ అవుతాడు, దేవుడైతే పెళ్లి ఎట్ చేసుకుంటాడు, లేదు పెళ్లి చేసుకుని పోయి నమ్ముదాంలే అనుకుంటే కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోతారు. ఇవన్నీ ఎలా జరుగుద్ది? రకరకాల కారణాలు. కానీ అదే స్పోకెన్ వర్డ్, అదే సేల్స్ బుక్ మొన్న బదిలింటికి వచ్చేసరికి మొన్న ఆహ్వానాన్ని ఆయన అంగీకరించాడు. వాళ్ళు తిరస్కరించడం ద్వారా, ఈ లోకంలో ఉన్న నీకంటే నాకంటే ముందుగా వచ్చిన ఈ యొక్క బౌద్ధులు అందరూ ఆ సందేశాన్ని తిరస్కరించడం ద్వారా దేవుడు చెప్పాడు తన యొక్క పనివాడితో, నీ వెళ్ళి సందుల్లో, సంత వీధుల్లో ఉన్నటువంటి బేదలు, కుంటివారు, చెవిటివారు, అంగహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకొని చెప్పాడు. ఇప్పుడు ఈ పరలోక ఆహ్వాన పత్రిక మన దగ్గర ఉంది, తెలుసా బ్రదర్? ఓకే, క్రిస్ థామస్ యొక్క సందేశమే క్రిస్ థామస్ చెప్పారు. ఇప్పుడు నా సందేశమే నీకు ఆహ్వానం అని చెప్పారు. క్రిస్ థామస్ యొక్క సందేశమే పరలోకానికి వెళ్తే ఆహ్వానము. ఆ ఆహ్వానము ఈ రాత్రి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ 7వ దూత యొక్క స్వరము సంఘంలో ఇంకా ఇప్పుడు ధ్వనిస్తూనే ఉంటుంది. అక్కడ బాప్తిస్మిచ్చి ఆహ్వానం యొక్క పరిచర్య ఎలాగైతే క్రీస్తు నుంచి మళ్ళీ అపోస్తులకు ఎలాగైతే ఆ మొదటి ఆహ్వానం ధ్వనించిందో, దేవుని రాజ్యంలోకి ప్రవేశించలాగా చేసిందో, అలాగే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి 7వ దూత యొక్క స్వరం ఇంకా ధ్వనిస్తూనే ఉంది. ఆయన వర్తమానాల రూపంలో ఆయన ఇంకా ధ్వనిస్తూనే ఉన్నాడు ఆయన మన ద్వారా. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క స్వరము ఇంకా ధ్వనిస్తూనే ఉంది, మనల్ని ఆహ్వానిస్తూనే ఉంది. సంవత్సరం చెప్తారు, ఇప్పుడు ఈ 2వ ఆహ్వానము ఇది పెండ్లి కుమార్తెకు, సియోను కుమార్తెకు, ఈ లోకంలో ఉన్న అందరి కోసం కాదు. ఎప్పుడైతే ఈ 2వ ఆహ్వానము మిగతా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తిరస్కరించినప్పుడు, ఈ 2వ ఆహ్వానాన్ని పట్టుకున్నటువంటి పెండ్లి కుమార్తె ఆహ్వానానికి లోబడి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పెండ్లి విందుని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు. ఇప్పుడు మడ్డి మీద తీయబడిన ద్రాక్ష రసాన్ని ఇప్పుడు అత్యున్నతమైన సంఘంలో పెండ్లి కుమార్తె దీన్ని సేవిస్తుంది, భుజిస్తుంది. ఈ పెండ్లి విందులకు పెండ్లి కుమార్తె మరి పరిపూర్ణంగా వాక్యాన్ని ఆస్వాదిస్తుంది. ఇది ఆ పెండ్లి కుమార్తె కొరకు పంపబడిన 2వ ఆహ్వానము, సియోను కుమార్తె కోసం పంపబడిన ఆహ్వానము. ఇదేంటంటే, ఇదిగో నా ప్రజలారా, మీరు దానిలో పాలివారు పాస్తులు కావద్దు, మీరు దాన్ని విడిచి బయటికి రండి అని బబులోన్లో స్వరము ధ్వనించినట్లుగానే ఇప్పుడు మరలా ఈ యొక్క లోకం అనే బబులోన్లో 7వ దూత యొక్క స్వరము వర్తమాన రూపంలో ఇంకా సంఘంలో ధ్వనిస్తూనే ఉంది, ఇంకా సంఘంలో వినపడుతూనే ఉంది. ఇది పెండ్లి కుమార్తెకు పంపబడినటువంటి ఆహ్వానము. అందుకోసమే అక్కడ లూకాసు వార్త చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 14వ అధ్యాయంలో 21 వచనంలో 21 మనం చదివింది. అప్పుడు అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసులతో చెప్పాడు. మంచివారు ఆహ్వానం తిరస్కరించడం ద్వారా మరలా 2వ ఆహ్వానం వచ్చింది. మొదటి ఆహ్వానం ఏమో గొప్ప వాళ్ళకి వెళ్ళింది, కానీ మరలా ఇప్పుడు 2వ ఆహ్వానం వచ్చింది. ఈ 2వ ఆహ్వానం ఎవరికి వచ్చింది? గుడ్డివారు, గుడ్డివారు, సంత వీధుల్లో ఉన్న భేదవారు, అంగహీనులు, వారిని తోడుకొని రమ్మని చెప్పాడు ఆయన. చెప్పడమే డిక్లేర్ చేశాడు ఆయన. సర్లే, ఈ భవనంలో ఉన్న వాళ్ళు రాకపోతే ఆ భవనంలో ఉన్న వాళ్ళు వీళ్ళు, ఈ డబ్బున్న వీళ్ళు అని చెప్పలేదు. మొదటి ఆహ్వానాన్ని ఎప్పుడైతే వాళ్ళు తిరస్కరించారో ఆ యజమానుడు ముందే చెప్పేశాడు, ఎవరిని పిలవాలి? అంగహీనుల్ని, భేదవారిని, కుంటివారిని, గుడ్డివారిని పిలువు. ఇప్పుడు ఈ యొక్క సందేశాన్ని అంగీకరించింది ఎవరై అంటే, ఎవరు బ్రదర్? పేదవారు, అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు, ఈ లోకం చేత తిరస్కరించబడినటువంటి, వెలివేయబడినటువంటి భిక్షగాళ్ళు, సంత వీధుల్లో పడుతున్నారు వీళ్ళు, సంత వీధుల్లో భేదవారుగా ఉన్నారు వీళ్ళు. డబ్బు కలిగిన వారు, రాజభోజనము తినగలిగిన వారు ఎప్పుడైతే మొదటి ఆహ్వానం తిరస్కరించారో, కాబట్టి 2వ ఆహ్వానము
వీళ్ళకి వెళ్ళాలని చెప్పాడు యజమానుడు. అందుకోసమే ఈ వర్తమానము ఈ లోకంలో నీకంటే నాకంటే ముందుగా ఈ లోకంలో గొప్ప గొప్ప ప్రజలందరి దగ్గర చేతికొచ్చింది. కానీ వాళ్ళు దాన్ని ఇంట్లో పెట్టుకున్నారు, కానీ దాని విలువ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు దాన్ని తిరస్కరించారు కాబట్టి కోపముతో, బైబిల్ రాయబడి ఉంది, ఆ యజమానుడు కోపపడి నీవు ఇక మీద డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, కుంటివారి దగ్గరికి, గుడ్డివారి దగ్గరికి, బీదవారి దగ్గరికి పిలిపిలు అని ఆయన చెప్పాడు. తన దాసుడితో చెప్పాడు ఆయన. అప్పుడు వెళ్ళి ఆయన ఆ సంత వీధుల్లో ఉన్న వాళ్ళని, ఆ కుంటివారిని, గుడ్డివారిని, బేదవారిని అందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఆయన అన్నాడు, ఆ దాసుడు చెప్పాడు, అయ్యా ఇంకా ఖాళీ ఉంది, ఇంకా ఖాళీ ఉంది. ఆయన అంటాడు, నా ఇల్లు నిండినంత వరకు, నా ఇల్లు నిండినంత వరకు నువ్వు ఆహ్వానించు, తీసుకొచ్చి కూర్చోబెట్టు, ఆహ్వానం పంపుతూనే ఉండు. చూడండి ఆయన ఏమన్నాడు చూడండి, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తొలగి రమ్మని ఆ దాసుడితో చెప్పాను. 22. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చేకు అక్కడి వారిని బలవంతం చేయి. ఇంకా ఖాళీ ఉంది, ఇంకా ఖాళీ ఉంది అని చెప్తున్నాడు. అయ్యా నేను పిలిచాను, ఇంకా ఖాళీ ఉంది. 100 మంది వచ్చారు, ఇంకా ఖాళీ ఉంది. 200 మంది వచ్చారు, ఇంకా ఖాళీ ఉంది. 300 మంది వచ్చారు, ఇంకా ఖాళీ ఉంది అని చెప్తున్నాడు. నా ఇల్లు నిండినట్లుగా, నిండేంత వరకు ఈ ఆహ్వానం వస్తూనే ఉంటుంది బ్రదర్. యజమానుని యొక్క ఇల్లు నిండేంత వరకు ఎంతమందికి పంపాలి ఆహ్వాన పత్రిక, ఎంతమంది? కానీ మనకు వచ్చే ఆహ్వాన పత్రికలో ఎంతమంది రావాలో డిసైడ్ అయిపోయింది. ఈ ఆహ్వాన పత్రిక ఎంతమందికి అందాలో డిసైడ్ అయిపోయింది. కేవలము 700 మందికి మాత్రమే ఈ ఆహ్వానం అందాలి. ఒకవేళ ఈ ఆహ్వానం లేకుండా ఎవరైనా లోపలికి వస్తే నిర్దాక్షిణ్యంగా విందు ప్రధాని వాళ్ళని కాళ్ళు చేతులు పట్టుకుని వెలుపల పడవేయుడి అని ఆజ్ఞాపించే సమయంలో మనం ఉన్నాం. ఈ యొక్క ఆహ్వానము ఏలియా ద్వారా వస్తుంది. ఇది ఎలాంటి ఆహ్వానం అంటే, దేవుడు మనుష్య రూపములో మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడు అనున్నదే ఈ ఆహ్వానం. మనం గంట నుంచి చెప్పుకున్నటువంటి ఈ ఆహ్వానం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎల్లవేళలా మానవ శరీరంలో ఉండి తన క్రియ చేస్తున్నాడు అని చెప్పేదే పరలోకం నుంచి దిగి వచ్చిన భూలోక పెళ్లి కుమార్తెకి ఇచ్చేటువంటి యొక్క ఆహ్వానం. ఇది దేవుడు పైన లేడు, దేవుడు దూరంగా లేడు. మనం పట్టుకునే విధంగా, మనం మాట్లాడే విధంగా, మనం తాకే విధంగా, మనం ఆయన్ని స్పర్శ చేసే విధంగా దేవుడు మనతో ఉన్నాడు అనేది సంఘానికి ఇవ్వబడిన ఆహ్వానం. ఈ ఆహ్వానము దేవుని ఇల్లు నిండేంత వరకు వస్తూనే ఉంటుంది. ఈ ఆహ్వానం ఎవరైతే ఈ ఆహ్వానానికి లోబడతారో వారు విడుదల పొందిన ప్రజలుగా ఉంటారు. కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఐగుప్తులోనికి ఆహ్వానం వచ్చింది. ఐగుప్తులోనికి ఆహ్వానం ఉంది. అది ఏ ఆహ్వానం అంటే, ఉత్తర దిక్కు నుండి వచ్చిన వర్తమానికుని యొక్క వర్తమానం. నా మాట అర్థమైంది బ్రదర్? ఐగుప్తులోకి వెళ్ళిన వర్తమానం ఆహ్వానం ఏ ఆహ్వానం బ్రదర్? ఇది ఉత్తర దిక్కు నుండి వచ్చిన వర్తమానికుని యొక్క వర్తమానము ఐగుప్తు ప్రజల్ని తొందరపెట్టింది. ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజల్ని, ఐగుప్తు ప్రజలు అంటే ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజల్ని తొందరపెట్టింది. అక్కడ ఆ పొదలో ఆయన దర్శించి, పొదలో ఆయన మాట్లాడుతూ, మోషే దగ్గర మిద్యాను అరణ్యంలో మోషేతో ఆయన మాట్లాడుతూ పొదలో సమస్య చెప్పారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, అది ముళ్ళ పొద, దాంట్లో అగ్నిస్తంభం వచ్చింది. ఆ పొదలో మంట కనబడుతుంది కానీ చెట్టు పొద కాలిపోలేదు. అది మోషేని ఆకర్షింపజేసింది. అది రసాయన చూడండి, ఈ యొక్క సందర్భాన్ని ఆసక్తిగా పరిశీలన చేయడానికి ఆయన అక్కడ రసాయన శాస్త్రాన్ని ఐగుప్తు దేశంలో ఆయన పట్ట తీసుకున్నాడు. బహుశా ఎంతసేపు ప్రేమ ఎంతసేపు చూసినట్టు అగ్నిస్తంభాన్ని ఆ పొదలో గట్టిగా నా ఆలోచన ఇది. గట్టిగా చూసింటే ఓ 10 నిమిషాలు, ఓ పావుగంట చూసింటాడు. ఏంటి పొద మండుతుంది, మంట మండుతుంది,
కానీ పొద గాలిపోవట్లేదు, చెట్టు ఆకు మారిపోవట్లేదు, మంట మండుతూనే ఉంది, ఆకు పచ్చగానే ఉంటుంది. లక్ష్మణ బెదిరి మంట మండుతుంది పొదలో, కానీ ఆకు పచ్చగానే ఉంటుంది. అది మోషేని ఆకర్షింపజేసింది. ఏంటి మంట మండుతుంది, చెట్టు కాలిపోవట్లేదు, నేను చదువుకున్న చదువుల్లో అసలు ఈ టైపు సైన్స్ నాకు ఎక్కడికి కనపడలేదు అసలు. ఈ ఆలోచన రావడానికి మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు చదివాడు బ్రదర్. ఈ ఆలోచన రేకెత్తించడానికి ఆ సైన్స్ అంటే, ఒకవేళ ఆయన సైన్స్ చదవకపోతే ఆయనకి ఆ దృష్టి ఉండేది కాదు, అంత అంత తీక్షణంగా దాని గురించి ఆలోచించేవాడు కదా ఆయన. దాన్ని ఆ ఒక్క విషయాన్ని గమనించడానికి ఆయన ఐగుప్తు దేశంలో గొప్ప విద్యను చదవాల్సి వచ్చింది. రసాయన శాస్త్రవేత్త ఆయన మోషే, రసాయన శాస్త్రం చదివాడు ఆయన. ఆ చదవడం వల్ల ఏంటిది కాలిపోతుంది ఏంటిది అని అనుకున్నాడు ఆయన. క్రిస్తామస్కర్ చెప్పారు కదా మనది, మీరు విని ఉంటారు కదా, ఆ ముళ్ళ పొద అంటే ఒక శపించబడిన మనిషికి సూచనగా ఉంది. ఆ ముళ్ళ పొద ఒక మానవుడు, ఆ మానవుని లోపలికి నిర్ణయకారమైనప్పుడు దేవాది దేవుడు తన ప్రజల్ని విడుదల చేయడానికి, బానిసత్వంలో ఉన్న ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజల్ని విడిపించడానికి ఆ పొదలో, ఆ మండుచున్నటువంటి అగ్ని ఆ ముళ్ళ పొదలోనికి దిగి వచ్చి, ఆ ముళ్ళ పొదను దహించకుండా, ముళ్ళ పొదను నాశనం చేయకుండా, ఆ అగ్ని వచ్చినా కూడా ముళ్ళ పొద నాశనం కాలేదు. నాశనం కాకుండా దేవుడు నిర్ణయకాలంలో దిగి వచ్చి తన ఆ గడియ వర్తమానంతో మాట్లాడాడు. అలాగే ఆ ముళ్ళ పొద అంటే ఒక శపించబడిన మానవునికి సూచనగా ఉంది. ఈ చివరికాల సమయంలో ఈ లోకమని ఐగుప్తులో ఉన్న పెళ్లి కుమార్తెను, లక్ష్మణ్ బ్రదర్ని, ప్రేమ్ బ్రదర్ని, సాల్మన్ బ్రదర్ని, రమేష్ బ్రదర్ని, సతీష్ బ్రదర్ని, మనందరం ఎక్కడున్నామంటే లోకమని ఐగుప్తులో ఉన్నాం. మనం బానిసలుగా ఉన్నాం. మనం ఈ లోకంలో, ఈ యొక్క లోకానికి మనం బానిసలుగా ఉన్నాం. మనందరిని విడిపించడానికి నిర్ణయకాలం వచ్చినప్పుడు విమోచకుడు ఉత్తర దిక్కు నుంచి ఈ లోకాన్ని దిగి వచ్చాడు, ఆయన పంపించాడు ఆయన. ఈ యొక్క విమోచకుడు ఎప్పుడైతే ఒక మనిషిగా క్రీస్తు ప్రణామం దిగి వచ్చారో, శపించబడిన ఒక మానవుడిగా క్రీస్తు ప్రణామం సరిగా ఉంది. ఆ శపించబడిన మానవునికి అగ్ని పొదలోనికి ఆ అగ్ని ఆ మనిషిపైకి దిగి వచ్చి, ఆ మనిషిలోకి దిగి వచ్చి నివాసమైండి తన ప్రజలను ఎలా విడుదల చేయాలో ఆయన ఆ యొక్క వర్తమానంతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అమ్రాము తన జాతి విడుదల కోసం ఆయన ప్రార్థన చేశారో, అప్పుడు దూత ప్రత్యక్షమై తన వరలోంచి ఖడ్గాన్ని బయటికి లాగి ఖడ్గాన్ని చూపించింది. అమ్రాము, నీ ప్రజల యొక్క నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది, ప్రభు నీ ప్రార్థన అంగీకరించాడు, కాబట్టి బదులువటానికి నేను దిగి వచ్చిన పరలోకం నుంచి. ఇదిగో నీ యొక్క విమోచకుడు ఇదిగో ఈ దిక్కు నుంచి రాబోతున్నాడు అని ఏం చూపించిందంటే, ఆ దూత తన వరలో ఉన్న ఖడ్గాన్ని బయటికి లాగి చూపించింది. ఇప్పుడు ఆ యొక్క దూత ఖడ్గాన్ని లాగి ఉత్తర దిక్కుకు చూపించినట్లుగానే ఇప్పుడు మనము ఆ ఉత్తర దిక్కుకు చూడాలంటే, ఆ ఉత్తర దిక్కున విమోచకుడు రావాలంటే, ఆ ఉత్తర దిక్కు గురించి మనం తెలుసుకోవాలంటే మరల వాక్యమే కావాలి. ఆ ఉత్తర దిక్కు నీకు అర్థం కావాలంటే మరలా నీకు వాక్యమే కావాలి. లేదు ఆ దూత చేత్తో తీసి చూపించలేక, ఆ దూత మనిషిగానే ఉన్నాడు. అమరాము కనబడే రూపంలోనే మనిషిలాగే వచ్చాడు ఆయన. చేత్తో ఇదిగో ఈ పక్క నుంచి వస్తాడు అని చూపించు. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటాను నేను. ఆ దూత అమరాముతో ఈ చెయ్యి ఏలు ఇలా చూపించి, ఇదిగో మీ విమోచకుడు ఈ పక్క నుంచి వస్తాడని వేలు చూపించి మాట్లాడొచ్చు, కానీ చెయ్యి చూపించలేదు. తన వరలో ఉన్న ఖడ్గాన్ని బయటికి లాగి ఆ వైపు చూపించి, ఇదిగో మీ విమోచకుడు ఇక్కడి నుంచి వస్తాడు అని చూపించాడు. అంటే ఆ ఉత్తర దిక్కు నుండి వచ్చే వర్తమానికుడు ఎవరో నీకు అర్థం కావాలంటే నీకు మరల వాక్యమే కావాలి. నీ సొంత తెలివితోనో జ్ఞానంతోనో నువ్వు చూడలేవు ఆ వర్తమానాన్ని. ఎప్పుడైతే మోషే ఆ వర్తమానం ప్రకారంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చినటువంటి ఆ ప్రవచనం ప్రకారంగా ఐగుప్తును విడిచిపెట్టి 40 సంవత్సరాలు విద్యానారణ్యంలో ఉండి భాష మర్చిపోయి, మాట మర్చిపోయి, ఆలోచనలు మర్చిపోయి, తన స్థితిని మర్చిపోయి రాజభోగాలు అనుభవించినటువంటి మోషే ఎక్కడ పడుకుంటున్నాడు తెలుసా బ్రదర్? బండ మీద పడుకుంటున్నాడు. బండ మీద పడుకుంటున్నాడు. అసలు ఆయన స్నానం చేయటానికి కూడా చెలికెత్తుల దగ్గరుండి స్నానం చేయించిన వ్యక్తి అయినా ఆయన చూసుకునే ముఖం ఎలాడో తెలుసా? బంగారంతో చేయబడిన అద్దం అది. తన ప్రతిబింబము కనబడేదాకా బంగారాన్ని దాంట్లో ఉన్న మస్తుని
కొట్టి 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 తీసేస్తే అది అద్దంలో తన ప్రతిబింబం స్పష్టంగా కనపడుద్ది. స్వచ్ఛమైన మేలి బంగారం ఆయన అద్దం. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసైనా? గెడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, ఆ తన ముఖం చూసుకోవడానికి ఎక్కడ చూసుకోవాలి ఇప్పుడు? అక్కడ నీళ్ళలో ఏదైనా మంచిలు తాగేటప్పుడు చూసుకోవడం, లేదా నీళ్ళలో చూసుకోవడం తప్ప ఆ స్థితిని కోల్పోయాడు. ఆహ్వానం పట్టుకొచ్చే వర్తమానికుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. ఏవో నా ప్రజలారా మీరు ఐగుప్తు నుంచి బయటికి రండి అని అగ్ని స్తంభంలోంచి తీసుకున్న ఆహ్వానం పత్రికను పట్టుకుని 20 లక్షల మంది జనాభాని పిలవడానికి వచ్చే వర్తమానికి యొక్క పరిస్థితి మిథ్యాన్ అరణ్యంలో ఎంత దయనీయంగా ఉంది చూడండి. అన్ని సమకూర్చి ఒక మంచి టొయోటా కార్ ఇచ్చి, ఆ, ఒక మంచి ఏసీ పెట్టించి, ఎందుకంటే దేవుడి పని కోసం వెళ్తాడుగా లక్ష్మణ మీద. మోషే ఎవరి కోసం వెళ్తున్నాడు? దేవుడి పని కోసం వెళ్తున్నాడు కాబట్టి దేవుడు ఒక మంచి మంచి ఒక 4 సూట్లు ఇచ్చి, ఒక మంచి రకరకాల రంగులు ఒక సూట్లు ఒక 4-5 సూట్లు ఇచ్చి, ఒక మంచి ఏసీ కార్ ఇచ్చి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఉండడానికి ఒక మంచి బిల్డింగ్ ఇచ్చి చేయొచ్చు ఎవరు? ఆయన పనేగా. కానీ మోషే మోషే ఎక్కడున్నాడు? మిద్యాను అరణ్యంలో పడుకోవడానికి కూడా సరైన పరుపు లేక, పరుపు అంటే సరైన స్థితి లేక బండల మీద పడుకున్నాడు. అప్పటికి ఆయన మాట్లాడి కొన్ని దినాలు అయిపోయింది. కృష్ణ గారు చెప్తున్నారు, మిద్యాను అరణ్యంలో మోషే మాట్లాడి, ఎందుకంటే మరో వ్యక్తి లేడు అక్కడ, కాపరిగా అరణ్యంలో ఉన్నాడు. అతను మాట్లాడుకోవడానికి సంభాషించడానికి మరొక వ్యక్తి లేడు. ఇంకా మాట్లాడే అవసరం లేదు దానికి. మాట్లాడే అవసరం లేనప్పుడు ఇంకా నోట్ల నుంచి ఏం మాట్లాడతాడు ఆయన? మాటలు మర్చిపోయాడు ఆయన. మాట్లాడడం మర్చిపోయాడు. అసలు ఒకసారి ఊహించాడు బ్రదర్, మాట్లాడడం మర్చిపోవాలంటే అది ఎంత పరిస్థితి రావాలి? మాట్లాడడం మర్చిపోయాడు అంటే తడబడుతున్నాడు. కృష్ణ గారు అన్నారు, ఐగుప్తి యొక్క జ్ఞాని సకల విద్యలు అభ్యసించినకి ఐగుప్తి యొక్క జ్ఞాని డ్రు 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 అన్నాడట. బ్రదర్, వర్తమానికుడు ఎంత దీన స్థితికి నడిపిస్తున్నాడు చూడండి దేవుడు. గొప్ప గొప్ప ఆడంబరాలుగా ఉంచలేదు తన బిడ్డల్ని కానీ తన ప్రవక్తల్ని కానీ దేవుడు ఎప్పుడు గొప్పగా ఉంచలేదు. ఐగుప్తులో రసాయన శాస్త్రవేత్త, ఐగుప్తి యొక్క సకల విద్యలు పౌలు గారు చెప్పారు కదా, ఐగుప్తి యొక్క సకల విద్యలు నేర్చుకున్నవాడా ఇప్పుడు డుర్రు 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 అన్నాడు ఆయన. అందుకోసం ప్రభు చెప్పారు, మోషే బయలుదేరి ఇప్పుడు నోటు మాట పోయాక ఇప్పుడు వెళ్ళి అన్నాడు ఆయన. వెళ్ళంటే అప్పుడు మోషే అన్నాడు, అయ్యా ఇప్పుడు నా నోట్లో డుర్రు డుర్రు తప్ప ఏమి రావట్లేదు, నేను వెళ్ళి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వను, నేను ఏం మాట్లాడి నేను అక్కడ. మోషేకి తెలుసు అక్కడ ఎలాంటి జ్ఞానులు ఉంటారు, ఆ రాజు దగ్గర ఎలాంటి వాక్యాత్యం కలిగిన వాళ్ళు ఉంటారు అక్కడ. ఎందుకంటే మోషే తెలుసు కదా, మరి వాళ్ళ ముందు నేనేం మాట్లాడాలి? నాకు అసలు జ్ఞానం లేదు, మాట్లాడే సరిగ్గా రావట్లేదు, నోటి మంది వచ్చేసింది, నత్తి వచ్చేసింది, మాటలు మర్చిపోయాను, నేను ఎలా చేయగలను అని మోషే చెప్పినప్పుడు ప్రభు చెప్పారు, అసలు నీకు నోరిచ్చింది నేను కదయ్యా, నీ సకల విద్యలు తీసేసి డ్రు డ్రు అనే విధంగా మార్చిందే నేను కదా, నీకేం కావాలి చెప్తే కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా అని పంపించాడు. ఇజ్రాయేలీలకి విడుదల సందేశము ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్? ఉత్తర దిక్కు నుండి వచ్చింది. ఇజ్రాయిల్ 20 లక్షల మంది ఇజ్రాయిలు యొక్క విడుదల సందేశము, విడుదల వర్తమానికుడు, మొదటి యాత్ర మోషే. ఉత్తర దిక్కు, ఆయన పుట్టింది ఐగుప్తులు అయినప్పటికీ దేవుడు అతన్ని ఉత్తర దిక్కుగా నడిపించి అక్కడ ఉన్న తన యొక్క జ్ఞానాన్ని సకల విద్యలు తీసేసి అక్కడి నుండి తీసుకుని వచ్చి ఐగుప్తులను పంపించి అక్కడ నుండి ఆహ్వానాన్ని ఐగుప్తు ప్రజలకు ఇచ్చాడు. ఇదిగో దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని తిరస్కరించిన వారు కూడా ఉన్నారు. చాలా మంది
ఆయనతో పాటు నమ్మి ఇతను వర్తమానికుడే, ఇతను మనల్ని నడిపించగలడు అక్కడికి, కనాన దేశం వెళ్ళకుండా తెలియదు, కానీ ఇతను దేవుని దగ్గర నుంచి పంపిన వర్తమానికుడే అని నమ్మిన ప్రజలు ఆయనతో పాటు వచ్చారు. లేదు లేదు ఇదంతా ఇలాంటి జరుగుతూనే ఉంటాయి, ఇదంతా తప్పు, ఇది జరగలేదు, మనం వెళ్ళలేము, ఆయన తీసుకెళ్ళడం మనల్ని అని ఎవరైతే మోషే నమ్మలేదో, ఆహ్వానాన్ని అంగీకరించలేదో, ఆహ్వానాన్ని తీసుకోలేదో, మోషే యొక్క ఆహ్వానాన్ని ఎవరైతే తిరస్కరించారో వారందరూ, వారి జాతులు, వాళ్ళ ప్రజలు నేటికి కూడా వాళ్ళ ఐగుప్తులోనే ఉన్నారు. ఆ యూదులు నేటికి కూడా, ఈ రోజుకి కూడా వాళ్ళ ఐగుప్తులోనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి గలవారని పౌలు చెప్పారు. ఇప్పుడు ఎవరైతే విడుదల కోసం, పెళ్లి కుమార్తె యొక్క విడుదల కోసం పంపుతున్న ఆహ్వానాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు ఈ కాలం యొక్క వర్తమానికుడైన మూడో యాత్ర వర్తమానికుడైన మోషే అయినటువంటి క్రీస్తు థామస్ యొక్క నాయకత్వంలో ఆహ్వానాన్ని అంగీకరించి ఆయనతో పాటుగా ఎర్ర సముద్రాన్ని దాటి, యోర్దానాన్ని దాటి ఆయనతో పాటుగా కనాన దేశానికి వెళ్తున్నారు. ఎవరైతే ఈ ఆహ్వానాన్ని విడిచిపెట్టారో, తిరస్కరించారో, నమ్మలేదో వారందరూ కూడా ఈ లోకమనే బబులోన్లోనే వాత వేయబడిన మనస్సాక్షులు గలవారై ఇక్కడే ఉండబోతున్నారు. జూబిలీ బూర ధ్వనించింది, సునాద సంవత్సరం పూర్తయింది, జూబిలీ బూర ధ్వనించింది, జూబిలీ యొక్క శబ్దం వినబడింది. క్రీస్తు థామస్ యొక్క సందేశమే జూబిలీ యొక్క బూర. ఎవరైతే జూబిలీ బూర యొక్క శబ్దానికి లోబడలేదో, వాక్యానికి లోబడలేదో, ఎవరైతే ఆ యొక్క శబ్దానికి వినబడి, శబ్దం వాళ్ళ చెవులకి వినబడి మేము ఇంకా బానిసలమే, ఇంకా మేము పనిచేయాలి అని వాళ్ళు అక్కడే ఆ యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉంటారో వారి చెవులకు ఒక కాల్చిన పోగరతో వాళ్ళకి గుర్తు చేయబడుతుంది. వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు బానిసలుగానే ఉండిపోతారు. అలాగే ఇప్పుడు ఎవరైతే రెండవసారి పంపబడినటువంటి క్రీస్తు థామస్ యొక్క సందేశ ఆహ్వానాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయనతో పాటుగా నిత్యత్వంలోకి వెళతారు. ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే ఈ రెండో ఆహ్వానాన్ని తిరస్కరించారో వారికి నిత్యము పోగరతో కాల్చబడిన ఒక సూచన వేయబడుతుంది. వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ లోకంలో వాళ్ళు బానిసలే, వాళ్ళు గింటి వేయబడిన వారే, దేవుని యొద్ద నుంచి వాళ్ళు త్రోసివేయబడిన వారే, అక్రమం చేయవర్లారా నా యొద్ద నుండి పోండి అనే గుంపులోనికి వాళ్ళు చేర్చబడిన వారే ఉంటారు. ఈ రెండవ ఆహ్వానాన్ని ఎవరైతే తిరస్కరించారో వారందరూ కూడా అక్రమ మార్గంలో ప్రవేశించడానికి పోరాటం చేస్తున్న వాళ్ళు ఎన్నటికీ కూడా మరి ప్రభు సన్నిధిలో వాళ్ళు కలుసుకోలేరు, ప్రభుత్వం వాళ్ళు ఉండలేరు. రెండవ ఆహ్వానాన్ని, క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని ఎవరైతే పరిపూర్ణంగా నమ్మి వెంబడిస్తారో వారికి ఆ యొక్క కనాన దేశంలో స్వాస్థ్యం ఉంది. ఈ రెండవ ఆహ్వానం ఎక్కడి నుంచి వస్తా ఉందంటే మోషే ఆహ్వానము, మూడో యాత్ర మోషే యొక్క వర్తమానం ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే ఉత్తర దిక్కు నుంచి వస్తా ఉంది. ఈ ఉత్తర దిక్కున దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఉత్తర దిక్కు నుండి ఈ యొక్క మరి సందేశం మనకు వస్తా ఉంది. కాబట్టి క్రీస్తు థామస్ యొక్క సందేశము ఈ ప్రపంచానికి, పెళ్లి కుమార్తెకి, సియోను కుమార్తెకి ఆహ్వానిస్తా ఉంది. మీరందరూ కూడా దాంట్లో పాలివారు కాకున్నట్లు మీరు బబుల్లోంచి మీరు బయటికి రండి. చూడండి, ప్రకటన 18వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇది పరలోకం నుంచి పంపబడుతున్న ఆహ్వానం. ఇది ప్రకటన 18వ అధ్యాయము సియోను కుమార్తెకు పరలోకం నుంచి పంపబడినటువంటి ఆహ్వాన పత్రిక. అటు తరువాత మహా అధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చి అతని మహిమ చేత భూమి ప్రకాశించను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహా బబులోను కూలిపోయిను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును నైనా ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఎలాగనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయేరి. చూడండి, వాళ్ళందరూ కూడా మహాబబులను కూలిపోయింది. ఎన్నిసార్లు కూలిపోయింది బ్రదరు? మహాబబులను కూలిపోయింది. బబులోని గురించి రెండు వర్తమానాలు. కూలిపోతుంది. మహాబబులను కూలిపోతుంది. ఇవన్నీ కూడా మీరు సింపుల్ గా తీసుకోవద్దండి. ఇవన్నిటికి కూడా ఒక ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ కూడా మరి 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, ఇవన్నీ కూడా దేవుని గణితం. ఇది మీరు దీన్ని చాలా జాగ్రత్తగా మీరు చూసి మీరు వాక్యాన్ని సరిగా పట్టుకోండి. మహాబబులను కూలిపోయిను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును,
అపవిత్రమును అసహ్యమును నైనా ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. అది సంఘం చెడిపోయింది. సంఘం పూర్తిగా చెడిపోయింది. సంఘం కూలిపోబోతుంది. సంఘం నాశనం అయిపోతుంది. ఈ లోకంలో ఉన్నట్టుగా దేవుని సంఘం అని పిలువబడుతున్న ఈ మహాబబులోను, ఈ వేశ్య, దానికి అంతం వచ్చింది. అది కూలిపోబోతుంది. దాంట్లో మీరు ఉండొద్దని చెప్తున్నాడు ఆయన. అది ఎలాంటిదంటే సమస్తము, సమస్తమైన జనులు, 3వ వచనంలో, సమస్తమైన జనులు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి ఆ యొక్క సాతాన్ యొక్క బోధలు విని మత్తులైపోయారు వాళ్ళు. అది అది ఏం చెప్పిందో ఆ ఆచారాలు, ఆ సిద్ధాంతాలు, వాక్య వ్యతిరేకమైన కార్యాలతో వాళ్ళందరూ అదే జోగుతున్నారు. ఇది మా సిఎస్ఐ కరెక్ట్, మా పెంతెకోస్తు కరెక్ట్, మా సెవెంత్ డే కరెక్ట్, మా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కరెక్ట్ అని అదే మత్తులో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అదంతా మహాబలు ఉన్నది. మహోద్రేకంతో కూడినటువంటి వ్యభిచార మద్యమును వాళ్ళు త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించరి. అంటే లోక సంబంధమైన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘంతో వాళ్ళు కనెక్షన్ పెట్టుకుంటున్నారు. అంటే ఆ సంఘంతో వాళ్ళు మంత్రాలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ ట్రంప్ కానీ, మోడీ కానీ, రష్యా వాళ్ళు కానీ, ఇంకా ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్సీఎం పోపుతో వాళ్ళకి సహవాసం కావాలి. ఆర్సీఎం సంఘాలతో వాళ్ళకి సహవాసం కావాలి. చూడండి, ఇక్కడ ఈ చిన్న మన జరిగే ఈ చిన్న చిన్న జరిగే ఫాదర్లు అంటారు కదా వీళ్ళని, బిషప్లు, ఇంకా కార్డినల్స్, వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. మన చుట్టూ ఉన్న వీళ్ళే లోకల్ గా ఉన్న రాజకీయ నాయకులతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో వాళ్ళకి పరిచయాలు ఉంటాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు ఆర్సీఎం ఫాదర్ నాకు బాగా తెలుసు, వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే ఆ రాజకీయ నాయకులు, ఎంపీని, ఎమ్మెల్యేలని, ఆ లోకల్ సర్పంచుల్ని తీసి కూర్చోబెడుతుంటారు. ఎందుకు కూర్చోబెడతారంటే ఇదే దాని యొక్క నిర్వచనం. ఈ భూరాజులు దానితో వ్యభిచరించరి అంటే లోక సంబంధమైన అధికారులు, నాయకులు సంఘాల్లోకి వాళ్ళు ప్రవేశించి, వాళ్ళకి దేవుడు నమ్మరు, వాళ్ళు దేవుడు అంటే తెలియదు వాళ్ళకి, కానీ వాళ్ళు సంఘాలకు వచ్చి స్టేజ్ మీద కూర్చుంటారు, దాంతో వ్యభిచరిస్తారు, సంఘంతో వాళ్ళు పొందుకుంటారు. ఒకే నమ్మరు, విశ్వాసం ఉంచరు, దేవుడిని నమ్మరు, దేవుడిని వెంబడించరు, కానీ సంఘాల్లోకి వచ్చి వాళ్ళు యేసు మంచి దేవుడు, చాలా మంచి వర్తమానికుడైనా, మంచి దేవుడు, మంచి కోసం మన కోసం శివులు ప్రాణం పెట్టాడైనా, కన్యామరి కుమారుడు అని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు క్రిస్మస్ పండుగకి చర్చికి వెళ్ళి ఒక బైబిల్ చదివాడు. ఆకాశం ముందు నా కళ్ళు ఎత్తుతున్నాను అని కీర్తన గ్రంథం చదివాడు ఆయన. దాన్ని అన్ని సోషల్ మీడియాలో పెట్టి చంద్రబాబు నాయుడు బైబిల్ చదివారు. చంద్రబాబు నాయుడు, అయ్యా అది చంద్రబాబు నాయుడు చదివితం కాదు, అది భూరాజులందరూ దానితో వ్యభిచరించిరి. వాక్యం జరుగుతుంది, నెరవేర్చబడుతుంది అక్కడ. ఆ భూరాజులు ఈ సంఘంతో వ్యభిచారం చేస్తున్నారు, కలిసిపోతున్నారు వీళ్ళు. లోకం రాజకీయం, సంఘం రాజకీయం, మతం రాజకీయం కలిసిపోతుంది. వీళ్ళని దాంతో వ్యభిచరిస్తారు, ఆ సంఘం జరుగుతుంది. కానీ ఈ సమయంలో చూడండి, ఇది పెళ్లి కుమార్తెకి ఆహ్వాన పత్రిక. భూలోక మందులి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఈ లోకంలో ఉన్న వ్యాపారస్తులు కూడా వాడి పనే వ్యాపారం. ఎహెజ్కేల్లో మీరు చూసినా, ఏషియాలో మీరు చూసినా, ప్రకటనలో మీరు చూసినా, దానియేల్లో మీరు చూసినా, వాడు చేసేది ఏంటంటే వ్యాపారం, సముద్రం పైన వ్యాపారం. అవునా? వాడు ఎక్కడ వ్యాపారం చేస్తాడు? మళ్ళీ వాడు సముద్రం మీద లావాదేవీలు చేస్తూ ఉంటాడు. సముద్రం అంటే జనులు బ్రదర్, జనుల పైన అంటే సంఘంలో ఉండి వాడు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇదిగో మా దగ్గర పాటల పుస్తకం ప్రింట్ అయింది, ఈ పాటల పుస్తకం 100. ఇక మా దగ్గర మెడలో వేసుకునే ట్యాగ్స్ ఉన్నాయి, ఇది 200. ఇక మా దగ్గర పలానా వస్తువు తయారు చేసి పెట్టాం, ఇది చాలా దగ్గరికి దేవునికి పరిశుద్ధమైన వస్తువుగా ఉంటది, ఇది 1000 రూపాయలు. వీడి వ్యాపారం అంతా ఎక్కడ? సముద్రం పైన, సంఘంలో. ఈ భూరాజులందరూ కూడా వాడితో కలిసి వాడితో వ్యభిచార మత్తులో కలిసిపోయారు వాళ్ళందరూ కూడా. బట్ లోకం తెలియకుండానే 666 ముద్రను ధరించింది. 666 అని పడిపోయింది ఈ లోకం పైన. ఆహ్వానాన్ని ఎవరైతే తిరస్కరించారో, క్రీస్తు తామోస్ యొక్క వర్తమానాన్ని ఎవరైతే తిరస్కరించారో వారందరి నొసటి పైన 666 అనే ముద్ర కనబడుతుంది. అంటే ఇక్కడ ఇస్తేనే కాదు నొసట అంటే, మెసేజ్ని అంగీకరించకపోతే ఆల్రెడీ పశుముద్రను ధరించుకున్నట్టే. మొట్టమొదటి పశుముద్ర ఎవరికి పడింది తెలుసా? ఎవరికి పడింది బ్రదర్? కయ్యను ఏదేళ్ళ కయ్యనికి పడింది మొట్ట ప్రింట్. ఏడేసాడు దేవుడు. మొట్టమొదటి పశుముద్ర పొందుకునేవాడు కయ్యను. ఇప్పుడు చివరి పశుముద్ర పొందుకునేది ఈ మరో ఫేస్ నుంచి ఎవరైతే ఈ ఆహ్వానం తిరస్కరించారో వారికి చివరి పశుముద్ర పడుతుంది. ఇప్పుడు క్రీస్తు తామస్ యొక్క ఆహ్వానాన్ని, వర్తమానాన్ని ఎవరైతే తిరస్కరించారో చివరి పశువు ముద్ర వాళ్ళ పైన పడుతుంది.
ఈ లోకానికి అర్థం కావట్లా. మేము మాకు ఈ పాస్టర్ గారు అంటాడు, మాకు ఎమ్మెల్యే గారు తెలిసి మాకు బాగా పరిచయాలు ఉన్నాయండి అంటాడు. అయ్యా నీకు వాడితో నువ్వు వ్యభిచార మత్తులో ఉన్నావయ్యా నువ్వు. ఆ రాజకీయ నాయకుడితో గెలుస్తున్నావు, నువ్వు వ్యభిచార మత్తులో ఉన్నావు నువ్వు. ఆ రాజకీయ నాయకుడు చెప్తాడు, అబ్బా మాకు పలానా బిషప్ వచ్చి బిషప్ కార్డినల్స్ నాకు చాలా అయ్యా నువ్వు వాక్యాన్ని నెరవేరుస్తున్నావు అయ్యా. వాళ్ళకి తెలియకుండానే ఈ దాని యొక్క వ్యభిచార మత్తులో వాళ్ళు భాగమైపోయారు. ఈ సంఘాల్లో జరిగే వ్యాపారాలు ఇవన్నీ కూడా సాతాను చేస్తాం. ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో ఇది మనం మాట్లాడుకుంటే బాగుంటుంది బ్రదర్. ఇక్కడ అపవిత్రాత్మకు ఉనికి పట్టు అని చెప్పింది ఒక స్వరం, ఇప్పుడు ఇంకో స్వరం వస్తుంది. ఇక్కడ రెండు స్వరాలు ఉన్నాయి ప్రకటన 18వ అధ్యాయంలో. నేను 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 అది దాంట్లో నేను లోతుగా నేను వెళ్ళాలనుకోవట్లేదు. నేను ప్రకటన 18లో రెండు స్వరాలు వస్తాయి. మనకి మహాధికారం కలిగిన దూత వస్తున్నాడు ఒక ఆయన, అవునా? ప్రకటన 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఎవరు? మహా అధికారం కలిగిన దూత. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? అతని మహిమ పరలోకం దిగి వస్తున్నాడు. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఇంకా దీంట్లో డౌట్ లేదు. ఈ వర్తమానికుడు ఎవరంటే భయము లేని చివరి కాలపు వర్తమానికుడు క్రిస్తామస్. ఇంకా ఆయన మహిమ చేత ఈ భూమి ప్రకాశించాల్సింది, ఇంకా వేరే మహిమ లేదు. ఇక ఆయన వర్తమానమే ఈ ప్రపంచం మొత్తం వ్యాపించాలి, ఇంక వేరే మెసేజ్ లేదు. ఇక ఆయన మహిమ చేత భూమి ప్రకాశించను. అతడు గొప్ప స్వరం. ఎవరు గొప్ప స్వరం? మహాధికారం కలిగిన దూత, తన మహిమ చేత భూమిని ప్రకాశింపజేసిన దూత గొప్ప స్వరంతో చెప్పాడు, మీరు దాంతో పాల్గొనొద్దు, దాని 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 యొక్క కార్యకలాపాల్లో మీరు పాల్గొనొద్దు అని కేక పెట్టాడు. 4వ వచనంలో మరియు ఇంకొక స్వరము. మహా అధికారం కలిగిన దూత ఎవరు? బైబిల్లోని గొప్ప ప్రవక్త. కానీ ఆయన మెసేజ్ పూర్తవుతుంది, కానీ ఓ నా ప్రజలారా మీరు బయటికి రండి అని ఇంకో స్వరం వస్తుంది. ఇది లోతు వెళ్ళకుండా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇది మనకి ఎందుకంటే ఇది మనకు దీని గురించి పూర్తిగా మనకు తెలియదు. ఇక్కడ అతడు గొప్ప స్వరముతో ఆర్భాటం చేయటలేను, మహాబబులోను కూలిపోయాను అని చెప్పాడు. 2 సార్లు చెప్పాడు. ఎవరంటే పరలోకం నుంచి దిగి వచ్చిన దూత. మహాబబులోను కూలిపోయాను, అది దెయ్యములకు నివాసస్థలం అని చెప్పాడు ఆయన. అది ఆ సంఘంలో మీరు అసలు వెళ్ళొద్దు, అది సంఘం కాదు, ఆ బోధకులు కాదు, ఆ విశ్వాసులు కాదు, అది దెయ్యాలకి నివాసస్థలం. సిఎస్ఐ దెయ్యాలకు నివాసస్థలం, పెంతుకోస్తు దెయ్యాలకి నివాసస్థలం, ఆర్సిఎం దెయ్యాలకి నివాసస్థలం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దెయ్యాలకి నివాస స్థలము, బ్యాప్టిస్టు, లూథరన్స్, పెంటికోస్టల్ చర్చలు ఏదైతే ఉందో మిగతా ఇవన్నీ కూడా దెయ్యాలకి నివాస స్థలాలు, సంఘాలు కాదు, ఆరాధన స్థలాలు కాదు. అర్థమవుతుంది బ్రదర్? దెయ్యాలకి నివాస స్థలాలు. దాంట్లో ఉన్న వాళ్ళు దెయ్యాలు, బోధించే వాళ్ళు దెయ్యాలు, కూర్చొని వినేవాళ్ళు దెయ్యాలు, అవన్నీ కూడా దెయ్యాలే. ఈ చెప్పేది ఎవరంటే మహా అధికారం కలిగిన దూత చెప్తున్నాడు, అది దెయ్యాలకి నివాస స్థలం అది అని. ఒకవేళ నువ్వు బబులోన్లో ఉన్నావా సహోదరుడా, నువ్వు ఇక్కడ ఆ బబులోన్లో నువ్వు ఉన్నావా, అది దెయ్యాల నివాస స్థలం, నువ్వు బయటకు వచ్చేయి. ఆ సంఘంలో ఉండేది ఎవరంటే దెయ్యాలు బ్రదర్. మనుషులు ఉండరు ఆ సంఘంలో. మనుషులు ఉండే సంఘం సూపర్ చర్చి, దెయ్యాలు ఉండే సంఘం సిఎస్ఐ, పెందుకోస్తు, లూథరన్స్, ఆర్సిఎం. ఈ ఈ ఈ మాట్లాడిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఫీవర్ ఇంకా ఎక్కువైపోద్ది, టెంపరేచర్ బాగా పెరిగిపోద్ది. ఏంటి మేము ఇప్పుడు దాకా మమ్మల్ని అబద్ధ బోధకులు అంటున్నారు, వేషలు అన్నారు, ఇప్పుడు ఎక్కడ దెయ్యాలు అంటున్నారా? అవునండి, నేను చెప్పట్లేదండి, బైబిల్ చెప్తుంది. ఆ సంఘాలు దెయ్యాలకి నివాస స్థలాలు అని ఈ మహా అధికారం కలిగిన దూత మాట్లాడుతున్నారు. మీరు బయటకు వచ్చింది, మహాబబులోను కూలిపోతుంది అని చెప్పాడు అని చెప్పిన తర్వాత వాడు ఎక్కడున్నారో వాళ్ళ యొక్క స్థానాన్ని, వాళ్ళు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘం యొక్క స్థితిని చెప్పిన తర్వాత 4వ వచనంలో మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఎలాగూ చెప్పగా వింటిని.
ఇంకో స్వరం వస్తుంది ఇక్కడ. మహా అధికారం కలిగిన దూత తర్వాత మరొక స్వరం మనకు వినబడుతుంది. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగులలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. ఇది ఇంక అయిపోయింది. దాని పరిస్థితి పూర్తయిపోతుంది. ఇక మహాబబులోని యొక్క స్థితి, దాని పాపం, వాక్య వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఆకాశానికి వెళ్ళిపోయింది. దానికి ఇంక లేదు. దాని యొక్క పాపం పరిపూర్ణం అయిపోయింది. మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశం నడుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపెట్టుడి. అంటే పెళ్లి కుమార్తె ఎవరైతే వాక్యంగా విడిచిపెట్టేశారో వాళ్ళకి పెళ్లి కుమార్తె ద్వారా జరిగేటువంటి తీర్పు. మీరు ఇలా చేయండి అని చెప్తుంది. ఏ స్వరం ఇది? ఇది ఇంకొక స్వరం. ఇది బలమైన దూత స్వరం కాదు. ఇది పరలోకం దిగి వచ్చినట్టు వేరొక మహాధికారి దూత స్వరం కాదు. ఇది ఇంకొక స్వరం. ఇంకొక దూత మాట్లాడుతుంది. ఇంకొక స్వరం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే ఇంకొక దూత నేను చెప్పలేను, కానీ ఇంకొక స్వరం మాట్లాడుతుంది. ఏమంటే, దాని ప్రకారం కలిపి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపేటడి. అది నేను రాణిగా కూర్చుందానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకున్నాను. కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దాన్ని కలిగజేయడి. అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగమును అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయక్రాంతులై దూరమును నిలువబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చాను కదా అని చెప్పుకుందరు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపునార బట్టలు, ఊదరంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులు, ప్రతి విధమైన దబ్బమురాలను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్రలు, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షాసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములు, రథములు, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడనూ కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఇది ఇంకొక దూత మాట్లాడుతున్నారు. రుచికరమైనవి దివ్యమైనవి ఇక దాంట్లో కనబడవు. రుచికరమైనవి దివ్యమైనవి దాంట్లో కనబడవేక. ఈ ఇంకొక స్వరం వచ్చినప్పుడు ఇక ఆ సంఘములో వ్యాపార లావాదేవీలు లేవు, నిలిచిపోయినాయి. ఎవరు కొనేవాళ్ళు లేరు ఇక్కడ. ఈ స్వరం వచ్చినప్పుడు అంటే మహా అధికారం గల దూత వచ్చి మాట్లాడిన తర్వాత మరొక స్వరం ఏదైతే ధ్వనిస్తూ ఉందో ఆ స్వరం వచ్చినప్పుడు ఈ యొక్క బబులోనికి ఇక దానిలో వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి ఇక అవకాశం లేదు. ఇక దానిలో ఉన్న రుచ్యమైనవి దివ్యమైనవి ఆగిపోయినాయి. అది అది అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. నేను అర్థమవుతుంది కదా. రుచ్యమైనవి దివ్యమైనవి ఆగిపోయినాయి.
నీకు దొరకనే దొరకవు, అవి నీకు కనపడవు, దాని గురించి వాళ్ళు దుఃఖపడతారు. ఆ 15వ వచనంలో, ఆ పట్టణము చేత ధనవంతురాలైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సనపునార బట్టలను దోమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడిన మహాపట్టణమా, ఎంత ఎంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందరు. మ్యూజిక్ ఫెస్ట్, యూత్ ఫెస్ట్, ఎల్డర్స్ ఫెస్ట్, బిలీవర్స్ ఫెస్ట్, ఈయన ఉంటారు కదా, మీరు విన్నారా? సంఘాల్లో పెట్టుకుంటూ ఉంటారు ఇవి. ఇవన్నీ దానికి ముత్యాలు ధూమ్ర రక్త వర్ణాలు బంగారంతో చేయబడిన రత్నాలు ఇవన్నీ అలంకరించుకుంది. లోకస్తులు చూసి ఏమనుకుంటారంటే, అక్కడ యూత్ ఫెస్ట్ జరిగింది, అక్కడ భలే జరిగింది, బాగుంది. ఏం జరుగుతుంది ఇక్కడ బ్రదర్? అది ముత్యాలు రత్నాలు బంగారంతో చేయబడిన ఆభరణాలతో ధరించుకుంటుంది. చూడడానికి అట్రాక్షన్ కనపడుతుంది. అక్కడ ఆ మ్యూజిక్ పాటలు అట్రాక్షన్, అక్కడ ఉజ్జీవ గోల్లో అట్రాక్షన్. వాళ్ళ కోసం ఏదో ఒక కొత్తదనం తీసుకురావడం కోసం, ఏదో ఒకటి కూర్చోబెట్టి మెసేజ్ మాట్లాడడం కోసం, ఏదో గొప్ప కార్యాలు చేయడం కోసం అక్కడ అడవుడు చేస్తూ ఉంటారు బోధకులు. ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు కూలిపోయావు, ఇంతకుముందు నీలో ఎంత గొప్పగా జరిగేది, నువ్వు చూడడానికి ఎంత గొప్పగా కనబడేదానివి, బంగారంతో రత్నవర్ణాలతో నువ్వు మంచి పట్టు వస్త్రాలతో కనబడేదాన్ని నువ్వు, ఆ ఆ కోటాలు ఈ కోటాలు, ఆ మీటింగ్లు ఈ మీటింగ్లను పేర్లు పెట్టి ప్రజల్ని మోసం చేసి భూరాజులతో వ్యభిచరించి ఎంత గొప్పగా కనపడిన బబులోని పట్టణమా, నువ్వు కూలిపోయావు అయ్యో అని దాని నిమిత్తమై అనేకులు లోక సంబంధమైన వాళ్ళందరూ కూడా దుఃఖపడతారు. ఇది ఎవరు చెప్తున్నారంటే ఇంకొక స్వరం మాట్లాడుతుంది. మహా అధికారం కలిగిన దూత అది ఎలా పడిపోతుందో, దాని యొక్క ఉనికి ఏంటో, అది ఎక్కడో, అది ఎవరో చెప్పారు. తర్వాత వచ్చిన స్వరము, దాని యొక్క స్థితి, దానికి ఏం జరగబోతుందో ఆయన మాట్లాడుతున్నారు సరే చూడండి. అయ్యో మహాపట్టణమా, 17వ వచనం, ప్రతి నావికుడు ఎక్కడికైనా సబురు చేయు ప్రతి వాడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయం చేత ధనవంతులేరి, అది ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించడి. ఈ స్వరం చెప్తుంది. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఆ పట్టణం పాడైపోయిందని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆహ్వానం ఏమో వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇక్కడేమో పరిశుద్ధులారా, అపోస్తులారా మీరు సంతోషించండి అని చెప్తున్నాడు. అది కూలిపోయిందని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. దాని వల్ల లాభం పొందుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని చూసి ఏడుస్తున్నాడు. దాని గతిని చూసి వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యో ఇంత గొప్పగా ఉండే పట్టణం ఏంటి ఇలా కూలిపోయింది అని వాళ్ళు ఏడుస్తుంటే ఆయన అంటున్నాడు, అపోస్తులారా, ప్రవక్తలారా, పరిశుద్ధులారా, పరలోకమా, దానికి పట్టిన గతిని చూసి మీరు సంతోషించండి. అనగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరిగటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగూ, మహాపట్టణమైన బబులోను వేగముగా పడదొరయబడి ఇక ఎన్నటికి కనబడకపోను. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి. జనములన్నీ నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లల గ్రోవు ఊదువారి యొక్కయు, బోరులు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూ నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమూ కనబడడు. తిరిగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపపు వెలుగు ఇకను నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమార్తె స్వరము నీలో ఇక ఎన్నడను వినబడవు అని చెప్పాను. అంటే ఇజ్రాయేల్ సంఘానికి ఏం జరుగుతుందో మీరు యెషయాలో, ఇర్మీయాలో చూస్తే మీకు ఇదే విషయాలు కనబడతాయి.
ఇజ్రాయేల్ తిరుగుబాటు చేసినప్పుడు పెండ్లి కుమార్తె యొక్క స్వరము పెండ్లి కుమారుని యొక్క స్వరాన్ని నేను నిశ్చయంలో వినబడివ్వను అని చెప్పాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ తీర్పు అప్పగిస్తున్నాడు. యెరూషలేములో ఇక వాళ్ళు సంతోషంగా పెళ్లి చేసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? బానిసలుగా ఉంటారు వాళ్ళు. తిరిగటి శబ్దం వినపడదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళు బానిసలుగా ఉంటారు అక్కడ. సేమ్ వాళ్ళు మొదటి ఆహ్వానాన్ని తిరస్కరించినప్పుడు వాళ్ళకి ఎలాంటి శ్రమలు అనుమతించాడు దేవుడు, అలాగే ఇప్పుడు ఈ రెండవ ఆహ్వానాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, క్రీస్తు థామస్ యొక్క సందేశాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళకి జరిగే సంభవాలు ఇవన్నీ కూడా. రెండవ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే జరిగే సంభవాలు ఇవన్నీ కూడా. పెళ్లి కుమారుని యొక్క శబ్దం, పెళ్లి కుమార్తె యొక్క శబ్దం వినపడదు. ఇక తిరుగటి రాయి ధ్వని వినపడదు. నీలో ఎంత మాత్రం వినపడదు. ఇక ఎన్నడూ నీలో వినపడదు. దీపపు వెలుగు నీలో ఉండదు. ఇక ప్రకాశింపనే ప్రకాశింపదు. ఇక దీపస్తంభం దాని అధ్వర్యం నా దీపస్తంభం తొలగిస్తున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఆహ్వానం తిరస్కరించారు. వారి కోసం పంపించిన పెళ్లి కుమార్తె కోసం పంపించిన ఆహ్వానాన్ని పెళ్లి కుమార్తెగా పిలువబడుతున్న వారు తిరస్కరించడం ద్వారా పెళ్లి కుమార్తెగా పిలువబడిన వారికి జరగబోయే తీర్పు ఇది. ఆ మహా అధికారం కలిగిన దూత దిగివచ్చి మహాబబులను కూలిపోయిను అని కేక పెట్టి అది దెయ్యాలకి నివాస స్థలము అని చెప్పిన తర్వాత ఎవరైతే దాన్ని విడిచిపెట్టుకుని దాంతోనే ఉంటారో వారందరికీ రాబోయేటువంటి ఈ భయంకరమైన తీర్పు. 24వ వచనంలో, మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడిన. ఎవరైతే ఆ ఆహ్వానం తిరస్కరించి పరిశుద్ధులను చంపారో దానికి సంబంధించిన ప్రతీకారం వాళ్ళకి కనపడద్దే, వాళ్ళ రక్తం అంతా అక్కడే ఉంటది. దానికోసం వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆహ్వానాన్ని తిరస్కరించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క తీర్పులో వాళ్ళు పాలు పంచుకుంటారు, శాపంలో వాళ్ళు పాలు పంచుకుంటారు, వాళ్ళు దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చివరి సమయము ఇది పెళ్లి కుమార్తెకి ఆహ్వానం పంపుతున్న సమయము. పెళ్లి కుమార్తె కొరకు పంపబడిన ఆహ్వానాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఈ మూడో యాత్ర మోసేటువంటి క్రీస్తు థామస్తో వాళ్ళు నిజమైనటువంటి యొక్క కణాల్లోకి వాళ్ళు ప్రవేశిస్తారు. అక్కడ శత్రువు ఉండడు, వాళ్ళకి బాధ ఉండదు, వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, తెగులు ఉండదు. పరలోకం నుంచి దిగి వచ్చే మన కాకుండా వాళ్ళు సొంతగా ఆహారాన్ని తయారు చేసుకుని వాళ్ళు జీవిస్తారు అక్కడ. యెహోషువ వారికి నాయకుడిగా ఉంటారు. వారి నాయకుడు యెహోషువ. వాళ్ళకి నిత్యమైనటువంటి కట్టడలుగా ధర్మశాస్త్రం ఇవ్వబడుతుంది. ఈ విధమైనటువంటి స్థితిని సంఘం పొందుకోవాలంటే ఇప్పుడు సంఘంలో ధ్వనిస్తున్నటువంటి ఆహ్వానాన్ని ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించాలి. ఆ సందేశాన్ని వెంబడించాలి. ఆ సందేశంలో వాళ్ళు ముందుకు కొనసాగిపోవాలి. ఏ సంఘం అయితే సంఘంలో ధ్వనిస్తున్న ఆహారాన్ని వాళ్ళు అంగీకరిస్తారో వారందరూ కూడా ఆ ఆయన మహిమ చేత ప్రకాశిస్తున్న వెలుగులో వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారో వారందరూ కూడా ఈ మహాబబులోను పట్టణానికి జరగబోయే తీర్పులో వాళ్ళు కూడా ఉంటారు. అన్నిటికీ అపవిత్రాత్మకి ఉనికి పట్టది, వ్యభిచారానికి ఉనికి పట్టది, దెయ్యాలకి నివాస స్థలం అది. కాబట్టి అలాంటి మహాబబులోను సంఘాల్లో, తిరుగుబాటు చేసే సంఘాల్లో దానికి సిఎస్ఐ ఉండక్కర్లా. ఇది సిఎస్ఐ కాబట్టి మనకు ఆ బ్రాండ్ చూస్తే ఇది మహాబబులోను తెలిసిపోద్ది. కానీ ఎవరైతే మేము పెళ్లి కుమార్తెము క్రీస్తు బలం నమ్ముతున్నామని చెబుతున్న వారు ఉన్నారో వారు మహాబబులోను త్యాగం కలిగి ఉన్నారు. వాళ్ళు సిఎస్ఐ పెంతెకోస్తు బాప్టిస్ట్ వీళ్ళే కాదు, వీళ్ళు ఆల్రెడీ బయటే ఉన్నారు. కానీ పెళ్లి కుమార్తెగా పిలువబడుతూ సంఘంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మహాబబులోను త్యాగం కలిగి ఉన్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి వారి యొక్క ఆచారాల్లోంచి, అలాంటి వారి యొక్క తిరుగుబాట్లలోంచి వాళ్ళు మీ పక్కనే ఉంటారు. ఆ మహాబలును పట్టణం కలిగిన మన స్వభావం కలిగినటువంటి సహోదరులు మీ పక్కనే కూర్చుంటారు. వాళ్ళు మీలో చేదు భావాన్ని తీసుకొస్తారు. ఓ ఈ సహోదరుడు అట్లా, ఆ సహోదరు ఎట్లా, ఇది ఎట్లా చేశారు, అలా అట్లా చేశారు. కాబట్టి నువ్వు వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళ దూరంగా ఉండవు, నువ్వు వీళ్ళతో ఇది చెయ్యి, అలా. ఈ విధంగా మహాబబులోను పట్టడం స్వభావం కలిగినటువంటి మనుషులు వాళ్ళ మధ్యలోంచి వాళ్ళు కూలిపోబోతున్నారు. సహోదరుడా, ఆ యొక్క సంఘాలు కూలిపోబోతున్నాయి, ఆ విశ్వాసులు కూలిపోబోతున్నారు. కాబట్టి అది కూలిపోయే సంఘాలు కాబట్టి, కూలిపోయే విశ్వాసులు కాబట్టి దాంట్లో కనుక నీవు ఉన్నట్లయితే, వారి ఆచారాలు నువ్వు ఉన్నట్లయితే, వారి మార్గాలను నువ్వు ఉన్నట్లయితే దేవుని పరలోకం నుంచి రెండవ ఆహ్వానం నీకు వినపడుతూ ఉంది, నీకు పంపడుతూ ఉంది. నువ్వు ఇప్పుడే ఆ బబులోంచి నువ్వు బయటకు వచ్చేయి, నువ్వు బయటకు వచ్చేయి, నువ్వు బయటకు వచ్చేయి అనే శబ్దము, ఇంకా ఏడవ దూత యొక్క స్వరము ఈ రాత్రి ఇంకా ధ్వనిస్తూనే ఉంది. ఒకటి ప్రియమైన సహోదరులారా, ఆ దెయ్యాలకు ఉనికిపట్టుంటే సిఎస్ఐ కదా,
దెయ్యాలకి ఉనికిపోట్టండి ఆర్సీఎం కదా, నేను కాదు కదా అని అనుకుంటున్నావేమో. ఒకవేళ నీవే ఆ బబులోని పట్టణమై ఉన్నావేమో. నీ యొక్క విశ్వాసం ద్వారా, నీ క్రియల ద్వారా, వాక్య వ్యతిరేకమైన కార్యాల ద్వారా, సముద్రంలో వాడు వ్యాపారం చేసినట్లుగా సంఘంలో ఉండి వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నావేమో. నీవే ఆ బబులోని పట్టణమై ఉన్నావేమో. ఆ మహా అధికారం కలిగిన దూత యొక్క స్వరాన్ని విని దెయ్యాలకు ఉనికి పట్టిన మహా బబులుల నుంచి, సిద్ధాంతాల నుంచి మీరు ఎంత వేగంగా బయటికి రాగలరో అంత వేగంగా మీరు ఇప్పుడే బయటికి రండి. అయ్యో అయ్యో, ఆ మహా బబులోని పట్టణం, మా సంఘాలు కూలిపోబోతున్నాయి. మీరు ఇప్పుడే ఈ క్షణమే మీరు ఒకవేళ దాంతో కనుక మీరు భాగస్వామి ఉంటే కనుక, దాంతో దాని బోధలతో మీరు మత్తిల్లి ఉంటే కనుక మీరు ఇప్పుడే బయటికి రండి. కృష్ణమే దేవుడు, కృష్ణమే ప్రవక్త, కృష్ణ తామసే ఈ గడి వర్తమానం నమ్మే వారిలో కూడా మహా బబులోని యొక్క ఆత్మ పనిచేస్తా ఉంది. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవడం ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం. పరలోకం నుంచి పంపబడిన ఆహ్వానం ఏలియా ద్వారా, మొదటిసారి ఏలియా ద్వారా మొదటి ఆహ్వానం పంపబడింది. అది దేవుని రాజ్యము. ఇప్పుడు మరలా అది ఏలియా ద్వారా రెండో ఆహ్వానం పంపబడుతోంది. ఇది పరలోక రాజ్యము. ఆ మొదటి ఆహ్వానములో కొత్త నిబంధన ఇవ్వబడింది సంఘానికి. ఈ రెండవ ఆహ్వానములో నిత్య నిబంధన ఇవ్వబడింది సంఘానికి. మొదటి ఆహ్వానాన్ని అంగీకరించిన వారికి కొత్త నిబంధన, నిత్య నిబంధన. ఎవరైతే రెండవ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నారో, వెంబడిస్తున్నారో వారికి నిత్య నిబంధన ఇవ్వబడుతుంది. ఆ మత్తుల్ని, వ్యభిచార మత్తులు మీరు ఉండొద్దు. మీరందరూ కూడా ఈ ఆహారాన్ని అంగీకరించి ఆ మహా బబులోని యొక్క సిద్ధాంతాల నుంచి, ఆచారాల నుంచి, వాక్య వ్యతిరేకమైన కార్యకలాపాల నుంచి ఎంత వేగంగా మీరు బయటికి రాగలరో అంత వేగంగా మీరు బయటికి రావాలని ప్రేమపూర్వకంగా ఉన్నదని కోరుకుంటున్నాను. దేవుడు ఈ రాత్రికాల సమయంలో చిన్ని మాటలు దీవించిన గాక. ఆమె అందరికి వందనాలు శ్రోతలు. వందనాలు, వందనాలు. పెండ్లి కుమార్తెకు ఇదే పరలోక ఆహ్వానం. బబులో నుంచి బయటికి రండి. బబులో నుంచి మీరందరూ బయటికి రండి.